శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధూర్జటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి భక్తితో శ్రీకాళహస్తీశ్వరుడి ముందు అనేక పర్యాయములు అనేక సందర్భాలలో తన ఆంతరంగమును ఆవిష్కరించాడు అని మీతో నేను మనవి చేశాను. సాధారణంగా శతకాలలో ఉండేటటువంటి ప్రయోగం ఎలా ఉంటుందంటే ఈశ్వరుణ్ణి స్తుతి చేస్తారు, అంటే ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. అందుకే మనకి సూక్తము అని ఒక మాట, అన్ని సూక్తములే చెప్తాం మనం. శ్రీ సూక్తము, పురుష సూక్తము, దుర్గా సూక్తము, నీలా సూక్తము, మన్యు సూక్తము. సూక్తము అంటే అంటే బాగగా, ఉక్తము అంటే చెప్పబడినది, బాగుగా చెప్పబడిన దానిని సూక్తం అంటారు. అది బాగుగా చెప్పబడింది కాబట్టి ఇంకా నువ్వు కొత్తగా ఏమీ నిర్మాణం చెయ్యక్కర్లేదు. అది ఏది చెప్పబడిందో దాన్ని నువ్వు చెప్పి పూజ చేస్తే చాలు. కాబట్టి కొత్తగా ఉపచారానికి నువ్వేమీ కల్పించక్కర్లేదు. శ్రీ సూక్తముతో పురుష సూక్తముతో చేస్తే సరిపోతుంది. స్తుతి అంటే స్తోత్రము అంటే పొగట్ట. ఈశ్వర వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని స్తోత్రం చేస్తారు. అది తప్పు అని అనడానికి ఏం లేదు. పరవశించినటువంటి గుండె ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తుంది. కానీ సాధారణంగా శతక సాహిత్యంలో ఎక్కువగా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడం కనపడుతుంది. ధూర్జటి కేవలం అలా స్తోత్రం చేసినవాడు కాడు. ఆయన అనేక సందర్భాలను దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిజాయితీతో తన యొక్క స్థితిని ఆవిష్కరించాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక అనారోగ్యం ఒకటి వచ్చింది. ఇది పైకి చెప్తే ఇంట్లో భార్య బెంగపెట్టుకుంటుందో పిల్లలు బెంగపెట్టుకుంటారో అని అనిపించవచ్చు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారికి చెప్తే ఏమనుకుంటారో అని దాస్తాడా? దాచకూడదు. ఉన్నది ఉన్నట్టు డాక్టర్ గారికి చెప్పాలి. చెబితే డాక్టర్ గారు ఆ వ్యాధి నివారణ చేస్తాడు. పరమేశ్వరుడికి లోకంలో మొట్టమొదటి వైద్యుడు అని పేరు. రుద్రాధ్యాయంలో ఆయన్ని ప్రథమో దైవ్యోభిషక్ అంటాం. ప్రథమో దైవ్యోభిషక్ అంటే భిషక్ అంటే వైద్యుడు. మొదటి వైద్యుడు ప్రపంచంలో ఆయనే. దేనికి? మీరు నమ్ముకుంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని కూడా తీస్తాడు. అందుకే శివలింగాలు కొన్ని చోట్ల జ్వరహరేశ్వరుడు అన్న పేరుతో ఉంటాయి. కాంచీపురంలో ఉంది. అలాగే మీకు ఆ చిత్తూరు వెళ్ళినప్పుడు ఆ చిత్తూరు నుంచి వెడుతుండగా వెల్లూరు అని ఒక క్షేత్రం వస్తుంది. అందులో పక్కన మిలిటరీ కంటోన్మెంట్ ఒకటి ఉంది, సైనిక స్థావరం. దానిలో ఉంది ఒక దేవాలయం. దానికి జ్వరహరేశ్వర దేవాలయము అని పేరు. శరీరంలో వచ్చేటటువంటి వ్యాధిని తీసివేయగలిగినటువంటి శక్తి స్వరూపుడై ఉంటాడు. బహుశः అక్కడ జ్వరహరేశ్వరుడు ఉండడం వల్లేనేమో రాయవెల్లూరు వైద్యానికి చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఈశ్వరుడు అటువంటి శక్తితో ఉన్న కారణం అయి ఉండవచ్చు. కాబట్టి బాహ్యంలో ఉన్నటువంటి
అనారోగ్యాన్ని తీసేస్తాడు. బాహ్యం అంటే శరీరాంతర్గతం. రెండవది మనసుకు పట్టినటువంటి అనారోగ్యం, దీన్ని కూడా ఈశ్వరుడే తీయగలడు. ఆయనే సంస్కరించి మంచి మార్గంలో నడపగలడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నిజాయితీతో మాట్లాడాలి. పూజామందిరంలో మనం ఏం చేస్తామంటే కేవలం స్తోత్రపాఠం ఒక్కటే చేస్తాం, అథవా ఓ కోరిక కోరుతాం, ఈశ్వర ఇదిగో ఈ కోరిక తీర్చు అంటాం తప్ప అసలు సాధన అన్నది మొదలైతే కదూ సాధనలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లు గమనించేది. లోకంలో అత్యంత నిజాయితీతో కూడినటువంటి ప్రతిపాదన ఏమిటో తెలుసా అండి? నా దగ్గరికి వస్తుంటారు, నేను హైదరాబాద్ వచ్చాక ఇద్దరు అలా నాతో చెప్పడం నేను విన్నాను. ఇద్దరు, మిగిలిన వాళ్ళందరూ ఏవో చెప్తారు. వాళ్ళిద్దరే నాతో చెప్పింది, ఏమండి మా మనసు నిలబట్టలేదు ఎలాగా, మనసు నిలబట్టలేదు ఎలాగా అని అడిగారంటే వారు జిజ్ఞాసు. వారికి అసలు మనసు నిలబడాలనో కోరిక పుట్టింది, అది నిలబట్టలేదని కూడా వారు తెలుసుకున్నారు. అంటే వారు వృద్ధిలోకి రావడం ప్రారంభమైందని గుర్తు. ఆ నిజాయితీని మీరు మెచ్చుకోవాలి తప్ప వాళ్ళు నా మనసు నిలబట్టలేదు ఎలాగండి అన్న మాటకి మనం నవ్వకూడదు. వాళ్ళు ఎంత నిజాయితీతోటో మీ దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పారు, మీరు పరిష్కారం చెప్తారని. అది సాధకుడికి ఉండేటటువంటి ఇబ్బంది. ఇతరులకి నేను బాగా పూజ చేసుకుంటున్నాను అనుకుంటాడు, వాడికి అసలు నా మనసు నిలబట్టలేదని తెలియదు. కాబట్టి ఆ మాట అనరు, అందరు అనరు. అలా అన్నారు అంటే వాళ్ళు సాధనలో ఉన్నారు అని గుర్తు, ఈశ్వరానుగ్రహం ప్రారంభమైందని గుర్తు. కనుక ధూర్జటి శివుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఒక మాట. ఎంత నిజాయితీతో మాట్లాడాడంటే ఆయన ఏమి దాపరికం చేయలేదు. నా మనసు నిలబట్టలేదు అని చెప్పడం ఒక ఎత్తు, నీ మనసు దేని మీద నిలబడుతోంది అని చెప్పడం ఒక ఎత్తు. నీ మనసు ఈశ్వరుడి దగ్గర కూర్చున్నావు అంటే శరీరం కూర్చుంది, పరికరాలన్నీ పెట్టుకున్నావు, మరి మనసు ఎందుకు నిలబట్టలేదు అక్కడ అంటే ఇంకొక దాని మీదకి దేని మీదకో వెళుతోంది. దేని మీదకి వెళుతోంది? చిత్తశుద్ధితో చెప్పేశాడు అనుకోండి, నా మనస్సు దీని మీదకి వెళుతోందని, గురువు ఈశ్వరుడు హర్షిస్తారు. ఎందుకని అంటే వాళ్ళు ఉన్నది ఎందుకు, అది మార్చడానికే కదా, అందుకని హర్షిస్తారు. రామకృష్ణ పరమహంస నువ్వు ధ్యానం చెయ్యి, ఇలా అమ్మవారి పాదాలు ఉంటాయని చెప్పారు. ఒక గంట పోయాక వచ్చారు, వచ్చి వివేకానందుని అడిగారు, చేస్తున్నావా ధ్యానం అని అడిగారు. చేస్తున్నాను అన్నాడు. నిలబడిందా మనస్సు అన్నారు, నిలబడలేదన్నాడు. దేని మీదకెడుతోందని అడిగారు. నాకు దూరంగా ఎవరో పెద్ద సుత్తి పెట్టి కొడుతున్నారు. ఆ పెద్ద సుత్తి పెట్టి కొట్టేటప్పుడు ఇలా తిప్పి కొడుతూ ఉంటారు. ఆ ఇనుముని కత్తిరించే చిన్న సాధనాన్ని పటకారతో ఇలా పట్టుకుంటే ఆ సుత్తిని ఇలా తిప్పి దాని మీద కొడుతుంటారు, అప్పుడు తెగుతూ ఉంటుంది ఇనుము. అలా కొడుతుంటే నా మనసు ఏమవుతోందంటే టక్ టక్, మళ్ళీ ఎంతసేపటికి టక్ అని చప్పుడు వస్తుందో అంతసేపటికి మళ్ళీ టక్ అంటుందని అటువైపుకి వెళ్ళిపోతుంది. ఏమిటి ప్రయోజనం దానివల్ల? ఏమీ లేదు. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, నేను అంటున్నాను అనుకోండి, ఓ 10 మాటలు ఇది అంటలేదేమో, నేను ఇలా అంటే ట్యాపింగ్ అంటారు, చిన్న ఒకే ఇంటర్వెల్లో సమానమైన కాలనియతిలో కొడుతున్నాను అనుకోండి. మీరు కళ్ళు మూసుకుని విన్నా నేను కొట్టి మళ్ళీ కొట్టేటప్పటికి మీ మనసు టక్ టక్ అంటుంది. అంటే ఇంక కొడతాడని చప్పుడిని రిపీట్ చేస్తుంది, అక్కడికి వెళ్ళి పట్టుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇక్కడే శరీరం ఉంటుంది, అది అక్కడికి వెళ్ళి ఆ చప్పుడిని పట్టుకుంటుంది. ఇంత జాగాలో ఇంత కాలానికి మళ్ళీ టక్ 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 అని చప్పుడు వస్తోందని పట్టుకుంటోంది, అక్కడికి వెళ్ళింది. ఎక్కడో ఎవరో సుత్తి పెట్టి కొడుతున్నారు, అక్కడ నిలబడింది అన్నారు వివేకానందుడు. ఎంత నిజాయితీతో చెప్పారో చూడండి. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, ఓకే బలవంతంగా తేకు, నేను చెప్పిన చోటికి ఎక్కడుందో దేన్ని చూస్తోందో దాన్ని చూడని అలా అన్నారు. అలాగే పరిశీలించిన, అలా టక్ టక్ అండం మీద నిలబెట్టు. అక్కడ నిలబెట్టడం వచ్చింది, తర్వాత మెల్లిగా ఈశ్వరుడి దగ్గరికి తేవడం నేర్పారు. అది అంత తేలిక కాదు. నిజాయితీతో మీరు చెప్పగలిగి ఉండాలి, నా మనసు ఇక్కడికి వెళ్ళిపోతోందని చెప్పాలి. సిగ్గు అక్కడే పడతాం. ఎక్కడికి వెళుతుంది మనసు? మీదైన దాని మీద నిలబడితే ధర్మం కదండి.
మీది కాని దాని మీద నిలబడితేనే దాని గొప్ప. దాని అల్లరంతా ఎక్కడ ఉంటుందంటే ఏది మీది కాదో దాని మీదే ఉంటుంది. మీదైనదేదో దాని మీద ఏముంటుందంటే ఇది నాదేగా అంటుంది. మీరు చూడండి, ఇది మనసుకుండేటటువంటి పెద్ద బలహీనత. మీకు ఎన్ని తీసుకొచ్చి ఇవ్వండి, ఎంత బోధ చెయ్యండి, అన్నీ వింటుంది. విని ఏం చేస్తుందంటే సమయానుకూలంగా మళ్ళీ మారుతుంది. అందుకే సృష్టి మొత్తం మీద ఒక ప్రాణి చాలా ఆశ్చర్యకరమైంది. అది ఏదో తెలుసా అండి? ఎదురుదాడి చెయ్యదు, ప్రతిఘటించదు. ప్రతిఘటించడం అంటే మీరు కొడుతున్నారనుకోండి, ఇలా అంటాం, అయిపోయి కొట్టకండి కొట్టకండి, లేకపోతే దెబ్బ తగలకూడదని ఇలా అంటాం, లేకపోతే తోస్తాం, ఏదో చేస్తాం, మొత్తానికి మీకు తగలకూడదండి, ప్రతిఘటన అంటాడు. లేకపోతే ఎదురుదాడి అంటే మీరే దాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారు. రెండూ చెయ్యకుండా ప్రాణులు ఊరుకోవు. అవి ఎంత బలహీనమైన ప్రాణి కానివ్వండి, ఇంకా నాకు ఆపద వచ్చేస్తోంది అనుకుంటే ఒకటి ప్రతిఘటన ఉంటుంది. ప్రతిఘటన మీతో తిరగబడచ్చు, లేకపోతే అది తప్పుకోవడం, పారిపోవడం, అడ్డుపడడం, ఇలాంటివి ఏదో చేసుకుంటుంది. పారిపోవడం కూడా దాంట్లో అంతర్భాగం. రెండవది మీ మీదకి తిరగబడుతుంది, మిమ్మల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకే ఒక్క ప్రాణి ప్రతిఘటించదు, మీ మీద తిరగబడదు. ప్రతిఘటించదంటే నిరోధించదు, యుద్ధం చేయదు. అదే తాబేలు. తాబేలు అలా వస్తుందనుకోండి, మీరు కర్ర పట్టుకొచ్చారనుకోండి, తాబేలు మీ మీద పడదు, తాబేలు అక్కడి నుంచి పారిపోదు. ఏం చేయదు. ఏం చేస్తుందో తెలుసా అండి? తన 4 కాళ్ళని, తన ముఖాన్ని డిప్పలోకి తీసేస్తుంది, అంతే, అక్కడే ఉంటుంది, అదేం చేయదు. మీరు కర్ర పెట్టి కొట్టారనుకోండి, దాన్ని దెబ్బలు తింటున్నట్టుగా అలాగే ఉంటుంది. కానీ దాని శరీరానికి ఏమీ తగలదు. ఎందుకో తెలుసా? పైన డెప్ప ఉంది. మీరు కొట్టినంతసేపు ఊరుకుంటుంది, తెలుస్తుంటుందిగా కొడుతున్నాడని. మీరు కొట్టేసి వెళ్ళిపోయారనుకోండి, కదలటం లేదు, చచ్చిపోయిందిరా ఇది అని. అది ఏం చేస్తుందంటే మీరు కొట్టి వెళ్ళిపోయినా అది బయటికి ఏం పెట్టదు తలకాయ. ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు చూస్తుంది, వీడు వెళ్ళిపోయి ఉంటాడు అన్న తర్వాత ముందు తల బయట పెట్టి చూస్తుంది. వెళ్ళిపోయాడు, ఇప్పుడు 4 కాళ్ళు బయటెడుతుంది, మళ్ళీ పాకుతూ వెళ్ళిపోతుంది. మనస్సు యొక్క చేష్టితము కేవలం అలాగే ఉంటుంది. అందుకే తాబేటితో పోలుస్తారు. ఈ తాబేలు మీరు ఎంత పైన కొట్టండి చావదు. తాబేలు కనపడినప్పుడు అంటే అలా చేయమని నా ఉద్దేశ్యం కాదు, తిరగేసి ఇలా అన్నారనుకోండి చచ్చిపోతుంది తాబేలు. తిరగేసి కొడితే చచ్చిపోతుంది. అది అలా ఉండగా కొడితే దానికి ఏ దెబ్బ తగలదు, దాని డొప్పే దాన్ని రక్షిస్తూ ఉంటుంది. మనస్సు కూడా అంతే. మనస్సు యొక్క బలాన్ని, మనస్సు మిమ్మల్ని ఎలా పాడు చేస్తోందో చెప్తున్న ప్రక్రియ నడుస్తోంది అనుకోండి. అందుకే పురాణం వింటున్నా, ఇటువంటివి ఏమైనా వింటున్నా, అది ఏం చేస్తుందంటే లోపలికి తీసుకుంటుంది. జ్ఞానేంద్రియాలని 5 లోపలికి తీస్తుంది, మనస్సుని తీసేసి ఏమీ తెలియనట్టు ఊరుకుంటుంది, నిద్రాణంగా ఉంటుంది, కదలదు. అప్పుడు నా మనస్సు ఎంత మంచిదో, నా మాట విందనిపిస్తుంది. 1 గంట అయిపోయింది అనుకోండి, 11 అయిపోయింది అనుకోండి, వచ్చేస్తాయి మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉపన్యాసం వింటున్నప్పుడు ఎంత బుద్ధిమంతుడో అంత వ్యతిరేకంగా అప్పుడు ఉంటాడు. ఎందుకనంటే బయటకు వచ్చేసింది, కదలిక మొదలు మళ్ళీ. ఇది మనస్సు యొక్క స్థితి. కాబట్టి నిజాయితీతో ఈ బలహీనతని చెప్పాలి ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి. నా మనసు నిలబట్టలేదు, మంచిదే, నేను దోషం పట్టను, దాన్ని మంచిదనే చెప్తాను. కానీ నీ మనసు మరి ఎక్కడికి వెళ్ళిపోతోంది? ఈశ్వరుడి దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళి నిలబడుతోంది అని అడిగారనుకోండి, నా మనస్సు బలానా కాంత దగ్గరికి, పరకాంత దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని స్మరిస్తోందండి అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, తప్పండి, అమ్మో ఈశ్వరుడి దగ్గర అలా చెప్పడమే తప్పు కదూ అంటాడు. చెప్పడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పకుండా ఉంటావా? నాది కానిది పక్క వాళ్ళ ఐశ్వర్యం ఎలా కొట్టేద్దామా అని ఆలోచిస్తోందండి, అది చెప్పడు ఈశ్వరుడి దగ్గర. దూర్జటి నిజాయితీగా చెప్పాడు, ఈ రెండింటి వల్ల కాదు నేను పాడైపోతున్నాను, నా మనసు నీ దగ్గర ఉండకపోవడం వల్ల కాదు పాడైపోతున్నాను, ఎక్కడికెడుతోందో చెప్పాడు. చెప్పి దానివల్ల ఇప్పుడు తానెవరో చెప్పాడు. అసలు ఆ పద్యం
శంకరాచార్యుల వారి శివానంద లహరిలో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని పట్టుకుని తీసుకొచ్చాడు ధూర్జటి. ధూర్జటి శంకరాచార్యుల వారికి గొప్ప ఆరాధకుడు. శంకరుల్ని అనుకరించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కడో అక్కడ అనుకరిస్తారు. ఆకాశానికి పాతాళానికి మధ్యలో ఉంటుంది ఆయన సాహిత్యం. పాతాళం కన్నా కిందకి వెళ్ళగలరా, ఆకాశం కన్నా పైకి వెళ్ళగలరా? శంకరాచార్యుల వారి కన్నా భక్తితో చెప్పడం కుదరదు, శంకరాచార్యుల వారి కన్నా జ్ఞానంతో చెప్పడం కుదరదు. రెండింటినీ కప్పేశారు ఆయన వాంగ్మయంతో. అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే. ఆయన సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్ఫటతి ఝడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయకపి మత్యంత చపలం అని ఒక శ్లోకం చేశారు శివానంద లహరిలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ధూర్జటి కూడా అంతే స్వచ్ఛంగా కాళహస్తీశ్వరుడి దగ్గర ఒక పద్యం చెప్పాడు. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునెమ్మనము దొంగన్ పట్టి వైరాగ్యపాశంబులన్ చుట్టి బిగించి నీ చరణస్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అత్యద్భుతమైనటువంటి పద్యాల్లో తెలుగులో ఈ పద్యం ఒకటి. ఈ పద్యం కానీ నోటికొచ్చిందనుకోండి, కంఠగతం అయిందనుకోండి, ధారణలో కానీ వచ్చిందనుకోండి, మీరు మనసు మీద ప్రథమ విజయం సాధించినట్టు. ఎందుకో తెలుసా అండి? ఇందులో ఆ రహస్యాన్ని చెప్పాడు. తమకం గొప్ప. తమకము అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా అండి? అది తప్పు అని తెలిసి అది చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనతకు తమకం అంటారు. నాకు తప్పు అని తెలియదు, చేశాను, తమకం అనరు. పిల్లవాడికి తప్పని తెలియదు, తప్పని తెలియక అమ్మ మంగళసూత్రాలు పట్టుకుంటాడు. అది తమకము అని మీరు అనడానికి వీల్లేదు. అమ్మ మంగళసూత్రాలు పట్టుకోవడానికి తప్పు కదండి, వాడు పట్టుకున్నాడు దోషం కదా, అప్పుడు అలా అనకూడదు. కానీ తమకం గొప్ప అన్న మాట ఎప్పుడు వాడతారంటే పరస్త్రీ యందు మనస్సు లగ్నం అవ్వడం పరమదోషం. నాకు తెలీదా అంటే నాకు సభ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకుని చెప్తున్నాను. నాకు తెలీదా ఆ విషయం? పరస్త్రీని కామంతో చూడకూడదు, పరస్త్రీ యందు పరాశక్తిని చూడాలి. తెలుసు నాకు. తెలిసి అలానే చూస్తే, తెలిసి చూడకుండా ఉండలేని బలహీనతకి నేను లోనయ్యానని గుర్తు కదా. అంటే అలా చూడకుండా ఉండాలన్న నిగ్రహాన్ని నేను పాటించలేకపోయాను. నేను ఏది చూడాలో, ఏ పరాశక్తిని చూడాలో ఆవిడ్ని చూడలేకపోయాను. ఆవిడలో ఏం చూశాను? చూడకూడని రీతిలో చూశాను. ఆవిడని అనుభవైక వేద్యమైనటువంటి వస్తువుగా చూశాను. ఇలా చూశానని ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? నేను మనసుతో చూస్తే. కోటేశ్వరారు ఎంత మంచివాడో అండి అంటారు, అంతే. ఇదే బకాసుర వృత్తాంతం అంటారు. అయ్యో ఎంత తెల్లటి పంచి కట్టుకున్నాడు, ఎంత తెల్లటి లాల్చి వేసుకుంటున్నాడని చూస్తారు. కానీ వాడు మనసుతో ఏం చేస్తున్నాడు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియకుండా చేయడాన్ని దొంగతనం అంటారు కదండి. అందరూ ఉండగా వచ్చి తీసుకుంటే దొరతనం, ఎవ్వరూ లేకుండా ఏమరపాటులో ఉండగా చేసింది దొంగతనం. కాబట్టి ధూర్జటి అంటున్నాడు తమకంబొప్ప పరాంగనాజనులా. పరాంగన అంటే నాకు వైదికముగా ఇయ్యబడనిది. ఈమె యందు నీ మనసు ఉంచుకోవచ్చు, ఈమె యందు నీవు కామము కలిగి ఉండవచ్చు, ధర్మేచ అర్ధేచ కామేచ, ఈమెను నీవు అనుభవించవచ్చు అని కన్యాదాత తెచ్చి నాకు ఇచ్చాడు ఒక ఆమెని. ఆమె యందు నా మనసు నిలబడింది, దోషం కాదు, ధర్మం. ఆమె యందు కాక వేరొకరి యందు నిలబడింది. నన్ను మీరు మన్నించగలిగితే నేను దాన్ని ఎక్కువ వివరణం చేయలేక ఒక్క మాటతోనే పూర్తి చేస్తాను. బంగారు పాత్రతో పాయసం తాగినా, వెండి పాత్రతో పాయసం తాగినా నువ్వు తాగేది పాత్రం పాయసమే. పైన ఉన్నటువంటి ఉపాధి గురించి నువ్వు ఆలోచించకుండా పాయసాన్ని ఒక్కదాన్నే చూస్తే నువ్వు తరించావు. నీకు పాత్ర మీద వ్యామోహం పుడితేనే పాడయ్యావు. నీ భార్య యందు నీ మనసు నిలబడిపోయి నువ్వు కామాన్ని జయించే ప్రయత్నం చేస్తే నువ్వు అదృష్టవంతుడవు. అది వెర్రితలలు వేసి పాత్రని వెతుక్కోవడం మొదలెట్టింది అనుకోండి, ఇంతకన్నా అందం అన్న మాటని వెతకడాన్ని మీరు అంగీకరించారనుకోండి, మనసుని పతనం అయిపోయినట్టు. కాబట్టి ధూర్జటి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఇలా ఎవరు చెప్పరు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క ధూర్జటి చెప్పాడు. తమకంబొప్ప పరాంగన, పరాంగనాజనుల పరద్రవ్యంబులన్. పరద్రవ్యంబులన్ అంటే నాదైనదేదుందో దానితో తృప్తి లేదు,
దానిని గూర్చి ఆలోచించదు. నాకు 2 ఉంగరాలు ఉన్నాయి, 3 ఉంగరాలు ఉన్నాయి, నాకు 3 ఉంగరాలు ఉన్నాయనుకుని నా 3 ఉంగరాలని చూసుకుని నేను తృప్తి పడిపోయి నా 3 ఉంగరాలని నేను కడుక్కుని ఆ 3 ఉంగరాలనే పెట్టుకుని అబ్బా నాకు 3 ఉంగరాలు ఉన్నాయనుకుంటుంటే దోషమేం కాదు. నా ఉంగరాలు అది కూడా వేదాంతంలో నాది నాది అన్న తాపత్రయం దోషం. పోని కొంతలో కొంత నా దాని మీదే నా దృష్టి ఉందనుకోండి, దోషమేం లేదు. కానీ వెర్రి ముదిరిపోయి గోపాలకృష్ణ గారి చేతికున్న ఉంగరం మీద నాకు వ్యామోహం బయలుదేరింది అనుకోండి, ఎంత బాగుంటుందో ఆ ఉంగరం, అయింది ఎంత బాగుంటుందో, అయింది ఎంత బాగుంటుందో అని ఓ 10 మాటలు ఆ ఉంగరం ఎంత బాగుందో, ఆ ఉంగరం ఎంత బాగుందో అంటే ఆ వెర్రి అయినా తీసేసి గురువుగారు పెట్టేసుకోండి ఇచ్చేస్తారు. అలా అందాం ఇవ్వకపోతారా అన్న బుద్ధి పుట్టింది అనుకోండి, అప్పుడది పరద్రవ్యంబులన్ మృచ్చిలింగా ఎలా ఆయనది నాది చేసుకుందామని తాపత్రయం. ఈశ్వర ఈ రెండిటితోనే నా జీవితం వెళ్ళిపోతుంది. ఎంత నిజాయితీగా మాట్లాడాడో చూడండి. పూజకొచ్చి కూర్చుంటే నీ మీదేం నిలబడదు, పైకి తినే పువ్వులు వేస్తాను వెళ్ళిపోతుంది. ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని చెప్తున్నారు ధూర్జటి. మనసుకి ఒక పెద్ద శక్తి ఒకటి ఉంటుంది, అది అనన్య సామాన్యమైనటువంటి శక్తి. అది ఏమిటో తెలుసా అండి? మీరు దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి నేను చెప్పే విషయాల్ని. అది కర్మేంద్రియములను యాంత్రీకరణము చేస్తుంది. అది చాలా పెద్ద శక్తి. అసలు ప్రపంచంలో ఆటోమేషన్ అన్న మాటని మొదట సృష్టి చేసిన వాడు ఈశ్వరుడు. ఆటోమేషన్ అంటే ఒకసారి మీరు దాన్ని ప్రారంభం చేస్తే అది మిగిలిన వాటిని తిప్పుతుంది. ట్రైన్ చూడండి, ఇంజన్ కదులుతుంది, ఇంజన్ పక్క బోగీని లాగుతుంది, ఆ బోగి వెనక బోగీని లాగుతుంది, ఆ వెనక బోగి వెనక బోగీని లాగుతుంది. ఆటోమేషన్ అంటారంటే ఇక అదే మిగిలిన వాటిని తిప్పేస్తూ ఉంటుంది. మనసుకున్న గొప్పతనం ఏమిటంటే అది ఆటోమేషన్ చేస్తుంది. ఆటోమేషన్ అంటే మీకు నేను ఉదాహరణకి చెప్పాలి అంటే, నేను పూజకి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, ఓం కేశవాయ స్వాహ, ఈ నీళ్ళు ఇక్కడ పోసుకో, ఇలా పెదవి దగ్గర పెట్టు, తాగు అని చెప్తుంది. ఓం నారాయణాయ స్వాహ, ఇంతే పోసుకో, వెళ్ళిపోతుంది ఎక్కడికో. దీనికి 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 నేర్పేస్తుంది ఇలానని. నారాయణాయ స్వాహకి రైతు బజార్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మాధవాయ స్వాహ ఏం చేయాలి తర్వాత? మళ్ళీ వస్తుంది. నీ ఉద్ధరణ అందులో పెట్టి చేయి కడిగేసుకో, కడిగేసుకున్నావా కూర్చో, చెప్పు ద్వాదశనామాలు, 4 అలవాటు చేస్తుంది ఆటోమేషన్, చెప్పి అంటుంది. అని గోవింద విష్ణు మధుసూదనాథ విక్రమ వామన శ్రీధ ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ యుద్ధ ప్రద్యుమ్నానో అదోక్షర సింహాచ్యుత. ఇది గౌతమి ఈ పాటి రైట్ టైం వచ్చిందా లేటా, ఎక్కడుందో, మౌలాలి వచ్చేసిందో లేకపోతే భువనగిరిలో ఉందో, వీడు ఇంకా స్నానం చేయలేదు, వీడు స్టేషన్కి వెడతా అన్నాడు, తీసుకొస్తా అన్నాడు, ఇది దిగి అక్కడ నిలబడిపోయిందో ఏమిటో, ఇది వీడు ఏమిటి ఇంకా బాత్రూమ్ నుంచి బయటికి రాడేమిటి, ఎప్పుడు లేపాను వీడిని, ఇవన్నీ అంటుంటాడు. ఉత్తిష్టంతు భోర్విచాచాహే, అక్షత నేర్పేసింది కదండి అంటాడు. ఇలా వేసేస్తాడు, ఉత్తిష్టంతో భూతపిశాచాహైతే భూమి భారక. ఎరా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తావా వెళ్ళవా అంటాడు. ఎందుకు వచ్చింది మధ్యలో అలాగా అంటే ఇది ఇక్కడ లేదు, ఇది వెళ్ళిపోయింది భార్య దగ్గరికి. పైకి ఉత్తిష్టంతో భూతపిశాచాహైతే భూమి భారక హైతే శామిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భోహోం భువహ ఓం శివ ఓం జన అంటుంటాడు. ఇవన్నీ ఆటోమేట్ చేస్తుంది, అంటే నేర్పేసింది ఇలా అనాలి, ఇలా అనాలి, ఆ మంత్రానికి ఇవన్నీ ఇలా అంటుంటాయి. అది మాత్రం ఇంకో చోటుకు పోతుంది. పోనీ అక్కడతో అయిపోతుంది, ఆ ఒక్క విషయాన్ని ఆలోచించి వదులుతుంది అనుకుంటే దానికి ప్రయోజనమో అప్రయోజనముతో దానికి ఏం సంబంధం ఉండదు, వెళ్ళిపోవడమే దాని లక్షణం అంతే. ఇప్పుడు మళ్ళీ మీరేదో అష్టోత్తరం చెయ్యాలి, వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. రేపు అదేంటే భరతుడి గారింటికి ముందెడదామా, రవి గారింటికి ముందెడదామా, ఏది ఎంత దూరమో మనకి తెలియదు. గోపాలకృష్ణ గారిని ఒకసారి అడిగి ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, ఆ ముందు ఇక్కడికి వెళ్ళి వచ్చేద్దాం, తర్వాత ఇక్కడికి వెళ్ళి వచ్చేసి సామాను ముందు మనం లగేజ్ వేయిమెంట్కి పంపించేద్దామా, లేకపోతే అంతా పట్టుకుని ఒకసారి వెళ్ళిపోతే పర్వాలేదా, ఇలా ఏదో ఆలోచిస్తుంటుంది. ఆఖరిగా మనం ఆదిగ దీశాం గీశం కీచక్రీ చరందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో అభిరక్షతు, దీనికి విష్ణు సహస్రం, దీనికి పువ్వులు, ఇవి అయిపోతాయి పళ్ళెంలో. ఇక్కడ అయిపోతుంది వనమాలి గదీశాంగి, మళ్ళీ వస్తుంది ఒకసారి. అయిపోయిందా విష్ణు సహస్రం? గొడవ వదిలిపోయింది. నైవేద్యం పెట్టు, ఇగో పళ్ళు. మీరు అందుకే చూడండి అది ఏం చేస్తుందో తెలుసా అండి, అభిషేకానికి 6 పదార్థాలు అక్కడ పెడితే 4 చేసి 2 వదిలేస్తుంది. ఆవిడ అదేంటంటే కొబ్బరి నీళ్ళు పెట్టాను కదా, ఏమిటో చూడలేదండి. చూడకపోవడం ఏం కాదు, మనసు లేదు అక్కడ.
అది ఎక్కడికో పోయింది, ఏదో చేత్తో తడిమి అక్కడ ఉన్న పోసేశాడు, మిగిలిన వదిలేశాడు. అక్కడ ఉంటే కదూ. దీనివల్ల ఏమవుతుందంటే శరీరం కూర్చుంది కానీ మనసు అసలు లేదు అక్కడ, ఎప్పుడు వెళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే ఆటోమేట్ చేస్తుంది, కర్మేంద్రియాల్ని చేసేయడం నేర్పి వెళ్ళిపోతుంది. సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నాడు అనుకోండి కొత్తగా, ఇదిగో ఇలా నువ్వు ఫెడల్ తొక్కి కాలెత్తు అన్నారనుకోండి, వాడు తొక్కి కాలెత్తి సీటు మీద మొట్టమొదట జీవితంలో కూర్చుని మీరు వదిలేసిన తర్వాత వాడే హ్యాండిల్ బార్ పట్టుకుని తొక్కుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు మీరు వెళ్ళి రే నాన్న అన్నారు, నాన్నగారిని మాట్లాడకండి ఉండండి అంటాడు. అక్కడే ఉంటుంది మనసు. మీరు ఎంత పిలవండి, ఉండండి నాన్నగారండి ఇప్పుడు పలకరించద్దు అంటాడు. జాగ్రత్తగా టర్నింగ్లు అవి ఇవి తిప్పి 4 మాటలు కింద పడిపోయి 5 మాటలు లేచి కూర్చుని మళ్ళీ ఎక్కేయడం వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత వెనకవాడు హారను కొట్టినా తప్పుకోడు, పక్కవాడితో మాట్లాడుతూ తొక్కేస్తాడు. వీటికి నేర్పేస్తుంది ఇలా తొక్కే, దీనికి నేర్పేస్తుంది ఇలా తిప్పి. ఇది వాడితో మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. ఇది కాదు ప్రమాదం. 2 వీలర్ మీద ఎడుతూ సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని డ్రైవ్ చేయడం ఏంటండి? ఆటోమేషన్ వల్ల వచ్చినటువంటి ప్రమాదం అన్నమాట. మనసుకి ఇదే బలం, ఇదే బలహీనత. ఇది తీసుకొచ్చి చెప్తున్నాడు బుద్ధుడు. దీన్ని మీరు పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే తప్ప అసలు మీరు ఉద్ధరణ పొందడం అన్న మాట లేనే లేదు శాస్త్రంలో. దాని బలం ఎక్కడుంది, దాని బలహీనత ఎక్కడుంది, దీన్ని వాచ్ చేయాలి మీరు, దీన్ని పరిశీలనం చేయాలి. ఇది ఉందా, వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళుతోంది ఎక్కువగా? అది మీరు శివార్చన చేస్తుంటే వెంకటాచలం వెళ్ళిందనుకోండి, ఏం పర్వాలేదు, దాన్ని మీరు బలవంత పెట్టకూడదు. మనసుని బలవంతం చేస్తే ఏమవుతుందో తెలుసండి, మీరు నీరసించిపోతారు, మీరు అలిసిపోతారు, మీకు ఒక రకమైనటువంటి వ్యగ్రత బయలుదేరుతుంది. నిజంగా మీరు పరిశీలనం చేశారనుకోండి, చిచి అసలు నా పూజ దొంగ పూజ, నేను అసలు ఏం చేయట్లేదు, అబద్ధం, అసలు మనసు అక్కడ నిలబట్టలేదని అదా చెప్పిన మాట ఎందుకు జారిపోతుంది, మీకు కోపం బయలుదేరిపోతుంది. అందుకని మనస్సుని తీసుకొచ్చేటప్పుడు కోపంతో చేయకూడదు, బుజ్జగించాలి. పిల్లాన్ని కొత్తగా స్కూల్కి పంపించేటప్పుడు ఎలా లాలించి బుజ్జగించి పంపిస్తారో మనసుని అంత జాగ్రత్తగా మీరు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. లేకపోతే నేను చెప్పింది యథార్థం అండి, మీరు పరిశీలనం చేయండి, మీరు అలిసిపోతారు తెలుసా అండి. మీరు బలవంతంగా మనసుని తెచ్చే ప్రయత్నం చేశారనుకోండి, లేచిపోదాం అనిపిస్తుంది అక్కడి నుంచి. దాన్ని మెల్లమెల్లగా రావడం మీరు నేర్పాలి. అనురక్తి కల్పిస్తే అదే దాని బలహీనత. మీరు లేచి రైల్లో పెడుతున్నారనుకోండి, అది వెళ్ళి శివుడి దగ్గర నుంచి ఉంటుంది. ఎందుకని? దానికి అలవాటు వెళ్ళిపోవడం. దానికి అనురక్తి అక్కడ కావాలి. భగవంతుని యందు ప్రేమ నేర్పారనుకోండి, అక్కడికి వెళ్ళిపోతుంది. ఇతర విషయముల యందు ప్రేమ నేర్పారనుకోండి, అక్కడికి వెళుతుంది. మీ ప్రయత్నం లేకుండా మనసుకున్న బలహీనత ఏమిటంటే, మీది అనగానే దానికి ఒక తృప్తి, ఇదే ఉంది మందే కదా అంటాడు. ఇది మీది కాదు అన్నాడు అనుకోండి, బాగా చూస్తాడు. తన గొలుసుని తాను చూసుకోవడం కన్నా పక్కవాళ్ళు చేయించుకున్న గొలుసు బాగా చూస్తారు. ఎందుకంటే తనది కాదు. చూసి నేనేమిటో మనం వెళ్ళినప్పుడు వాడు నాకు ఈ మోడల్ చూపించలేదండి అంటారు. మీరు చూడండి, ఇప్పుడు అంటే మళ్ళీ నేను వాళ్ళనే అన్నాను అనుకుంటారు. అలా అనుకోకండి, ఒక ఉదాహరణ అంతే. నేను అన్నింటికన్నా చాలా కష్టంగా ఉండేటటువంటి ప్రక్రియ ఏమిటంటే, ప్రపంచంలో ఓర్పు అన్నదానికి మారుపేరు చీరల కొట్లో చీర చూపించడమే. చాలా కష్టం. కేవలం చూడ్డానికే వస్తారు కొంతమంది, రేపు కొంటామని. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది. ఎన్ని వందల ఈ బార్డర్ వచ్చిందే కదా అంటే నాకు అది చెప్పడం కూడా సరిగ్గా రాదు. ఏదో ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉన్నది లేవా, అదేదో అలా అక్కడెక్కడో నేను అలా ఎవరో కట్టుకుంటూ చూశాను, అలాంటివి లేవా అంటే వాడు విస్తుపోతాడు. ఇన్ని కోట్ల వ్యాపారం, అరే ఒక చీర లేదా నా దగ్గర అటువంటిది. మరి ఎంత ధారణ ఉండాలండి. పోతన గారి పద్యాలు పెట్టుకోవడం తేలిక. ఫలానాది అంటే వెళ్ళి ఇలా గబగబా వెతికి టక్ అని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇలా చూపించి అయినా తృప్తి పొందకపోతే వాడే నిలబడి వాడే ఇదిగో పైటన్స్ ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది అని వాడు కట్టుకుని చూపించిన ఒక మగవాడు చీర కట్టుకుని ఎదురుగుండా నిలబడిన నిర్దాక్షిణ్యంగా ఇంకోటి పట్ల, అది మీరు మనసు యొక్క విన్యాసం చూడాలంటే అక్కడ చూడాలి. నువ్వు కట్టుకోవడానికి చీర చాలదా, నీకు బాగుంటుందా, అక్కడతో తృప్తికి చాలది. కానీ దాని అసాధ్యం కూడా ఎంత అల్లరి.
కాబట్టి అంటే ఇవన్నీ నీ స్వానుభవమా అనకండి, ఇవాళ మరీ ఇబ్బంది నాకు తెలిసిందంటే నేను ఏదో యథాలాపంగా చెప్పానంతే. కాబట్టి తమకంబొప్ప పరాంగనాజనులా నీది కానిదేదో దాని మీద వ్యామోహం. వాడు ఇంత చూపించాక ఎంత అంటే వాడు ఏదో ఇల్లాలాగా 5,000 అంటాడు. అబ్బో అంతెందుకు 300కే ఇచ్చారు కదా అక్కడ వెళ్ళవమ్మా అంటాడు ఆఖరి. ఇది మనస్సు యొక్క ఆట. దానికి మానవమానములతో సంబంధం ఉండదు, అలా ఆడుతూనే ఉంటుంది. దూర్జటి అంటున్నాడు ఇది దొంగతనం, నాది కాని దాని మీద వ్యామోహపడ్డం, నాకు ఇచ్చినటువంటి కాంత యందు కామాన్ని ఉంచుకోకుండా నా కామాన్ని అన్య స్త్రీల యందు పెడుతూ ఉండడం. ఈ రెండూ చేయడం దొంగలు చేసేటటువంటి పని. తనది కానిది అపేక్షించడం దొంగతనం కదండి. కాబట్టి తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఎక్కడో డబ్బులు తెచ్చుకోవడం కాదు, ప్రయత్నం చేయడం పురుష లక్షణం అని. కాబట్టి మహోద్యోగము ఆయన కితాబ్ ఇచ్చాడు. ఎంత గొప్ప పని చేస్తుంటానో తెలుసా ఈశ్వర, నాకు వైదికముగా ఇవ్వబడినటువంటి స్త్రీయందు తప్ప అన్యుల యందు నా కామం నిలబడుతోంది. నాకు ఈశ్వరుడిచ్చిన ద్రవ్యమునందు తప్ప అన్యులవి నావి ఎలా చేసుకోవాలని వెంపర్లాటగా ఉంది. ఈ రెండూ నావి కానివి నావి చేసుకోవాలని ప్రయత్నించడం దొంగతనం కదా. కాబట్టి మహోద్యోగము చేయునే మనము దొంగన్ పట్టి అన్నాడు. దొంగను ఎవరు పట్టుకోవాలి? ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారండి అంటే నేను తిరగకూడదు ఏలట్టుకుని, నాకెందుకు, నా ఇంటికి తాళం వేసుకునే పడుకోవాలి. ఎవరు కానీ తన ఇల్లు తాళం వేసుకు పడుకోకుండా తిరిగి పట్టుకోవలసిన వాడు ఎవరు? రక్షకభటుడు. రక్షకభటుడు అంటే ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అందరికీ తెలియకుండా ఇంకోటిది తనదిగా ఎత్తుకుపోదామని ప్రయత్నించేటటువంటి వాడిని తాను పట్టుకోవాలి, వాడికి తెలియకుండా తాను పట్టుకోవాలి. దొంగని పట్టుకోవడానికి దొంగలందరూ 8 నుంచి 9 వరకు పట్టబడతారు, దయచేసి రావలేను అంటే వస్తారండి, అదే సమావేశం అని. అలా ఏం రారు. దొంగ ఎప్పుడు పెడతాడో అప్పుడు దొంగకి తెలియకుండా నువ్వు మాట వేయాలి. ఇది దొంగ కన్నా తెలివైన దొంగ అయి ఉండాలి, దొంగ యొక్క ఆనుపాను తెలిసున్నవాడు అయి ఉండాలి కదండి. లేకపోతే ఎలా పట్టుకుంటారండి? దొంగతనాలు ఎలా చేస్తారో బాగా తెలిస్తేనే ఎఫిషియెంట్ పోలీస్. దొంగతనం అలా ఎలా చేస్తారండి నాకు తెలియదు సరిగ్గా అంటే వాడేం పట్టుకుంటాడు? ఇంకా దొంగతనం ఎలా చేస్తారో ఎలా పెడతారో అలాంటి చోట కనపడకుండా మాటు వేసి ఉండాలి. వాడు ఎవ్వరూ లేరనుకుని దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు వాడు కొంచెం ఏ కిటికీలోకో తలపెట్టి దూకుతుండగా వెనక నుంచి కాళ్ళెట్టుకోవాలి, వాడు పారిపోవడానికి వీలు లేకుండా. కాళ్ళెట్టుకోవడమా చేతులెట్టుకోవడమా అని చూడకూడదు, ఇక పట్టుకోవడమే ప్రధానంగా పట్టుకోవాలి వాడిని. కాబట్టి దొంగని పట్టుకోవాలి. ఎవరు పట్టుకోవాలి? ఇప్పుడు మనస్సు అనే దొంగని ఎవరు పట్టుకుంటారు? యథార్థంగా చెప్పాలంటే నా భార్య కూడా పట్టుకోలేదు నా దొంగతనాన్ని కదండి. నేను పైకి నా చిన్ని నా బున్ని అని మాట్లాడి దాంతో నా మనస్సు వేరొకరి యందు లగ్నం అవుతోంది అనుకోండి, దానికి తెలుస్తుందా? పట్టుకోగలదా? తప్పండి. అదేంటది? ఏం తక్కువ చేశానని మీ మనసు ఇంకొకరి యందు లగ్నం అవుతోందని అడగగలదా? అడగలేదు. పట్టుకోగలిగిన వాడెవరు? ఈశ్వరుడు ఒక్కడే. నా మనసు వేరొక కాంత దగ్గరికి ఎడుతోందని ఆయన ఒక్కడే పట్టగలడు. ఎందుకంటే ఆత్మగా ఆయన కాంతి మనసు మీద పడి ప్రతిఫలిస్తోంది, దానివల్ల మనసు పనిచేస్తోంది. వెనకనున్న ఈశ్వరుడు పట్టేసుకుంటాడు. ఆయన పట్టుకుంటాడని భయం ఉంటే నువ్వు నిజం చెప్పాలి ఆయనకి. కాబట్టి ఈశ్వర ఇది దొంగ, దొంగను పట్టి పట్టుకోవలసిన కర్తవ్యం నీది. ఎందుకంటే నువ్వు ప్రభువువి. నిన్ను విన్నారుగా, పరమేశ్వర పరిపాల్యో, ఆయన ప్రభుత్వం ఉన్నవాడు. కాబట్టి దొంగ లొంగిపోవడం అని ఒకటి ఉంటుంటుంది లోకంలో. చాలా దొంగతనాలు చేసి వీడిని పట్టుకుంటే ₹1,00,000 అన్నారనుకోండి. దొంగ పని ఎలా ఉంటుందంటే వాడు ధైర్యంగా అందరిలోకి రాలేడు, ఎప్పుడూ మారువేషంతోటి ముసుగుతోటి రావాలి. అంతేగాని సభలో ముందుకొచ్చి కూర్చోడాలు అలాంటివి ఏం కుదరవు. గబుక్కుని ఎవరు పట్టుకుంటారో తెలియదు. అందుకని ఎప్పుడూ రహస్యంగా తిరుగుతుండాలి, భయంగా తిరుగుతుండాలి. ఇంకా అలా బతకలేం మనం, స్వేచ్ఛగా ఉందాం అనుకున్నాను అనుకోండి. మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను చాలా దొంగతనాలు చేశానండి, నేను చాలా తప్పు చేశానండి, నిజమే నేను మారిపోదాం అనుకుంటున్నాను, అందుకే మీ దగ్గరికి వచ్చి లొంగిపోయానన్నారు అనుకోండి. నేరాన్ని అంగీకరించేస్తే శిక్ష తగ్గిపోతుంది.
లోకంలో ఆ ప్రక్రియ ఉందా లేదా? ఉంది ఇప్పటికీ. ఏదో తగ్గించి కొద్దిగా సెట్ చేసి వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు మార్పు వస్తే లొంగుతావు, మార్పు రాకపోతే లొంగవు. ఆయనే పట్టుకుంటాడు. ప్రభుత్వం పట్టుకుందనుకోండి, అప్పుడు నేనే అనుకున్నానండి 11ంటికి దొరికిపోదామని, మీరు 11:15కి పట్టేసుకున్నారండి అంటే ఏం ఒప్పుకోరు. దానికి అలా ముహూర్తాలు అవి ఉండవు. వాళ్ళు ముందు పట్టుకున్నారా, నువ్వు ముందు లొంగిపోయావు, అదొక్కటే ప్రధానం కదా. ఎంత చమత్కారం అండి దూర్జటి పద్యం, ఒక్క పద్యం చేస్తే. అందుకు నేను ముందు లొంగిపోతున్నాను. ఈశ్వర, నా దొంగతనం చెప్పేశాను, నేను ఈ 2 దొంగతనాలు చేస్తున్నాను. నా జీవితం అంతా ఈ 2 దొంగతనాలతోనే వెడుతోంది. పైకే ఇలా ఉన్నాను, నీ దగ్గరికి వచ్చి కూర్చుని పెద్ద పూజ చేసేవాళ్ళ భక్తుల్లా కూర్చుంటున్నాను. అబద్ధం ఈశ్వర, నేను ఈ భక్తుణ్ణి కాను. నా మనసు ఇక్కడ కూర్చుని ఉండగా కూడా వెడుతోంది. ఇక్కడ ఉండగా అంటే పూజ చేస్తుండగా కూడా పరాంగణలయ దగ్గరికి వెడుతోంది, పరద్రవ్యం దగ్గరికి వెడుతోంది. ఈశ్వర, ఇది దొంగతనం. నేను దొంగ అని ఒప్పుకుంటున్నాను. నా మనసు దొంగ. దొంగ దొరికిపోతే ఏం చేస్తారు? లొంగిపోయాడు కదా అని వెంటనే సరే కోర్టులో 3 నెలలు వేసాక అప్పుడు వద్దుగానే వెళ్ళిపోయి ఇంటికి అనరు. లొంగిపోయినా తీసుకెళ్ళి లాకప్లో పెడతారుగా. వీడు లొంగిపోయాడని తర్వాత 3 నెలలు వేస్తారు. కాబట్టి లాకప్లో పెట్టాలిగా, కట్టేస్తారు. బంధించడం అంటే కట్టేయడం. ఇప్పుడు లొంగిపోగానే ఏం చేయాలి? నువ్వు కట్టేయాలి. కట్టేయి. ఎలా కట్టేస్తావో తెలుసా? దొంగను పట్టి నేను దొంగ అని చెప్పగానే ఏమో వీడు మళ్ళీ పారిపోతాడేమో అని పట్టుకుంటారు. దొంగను పట్టి పట్టుకోనన్ను, వైరాగ్యపాశంబులం చుట్టి బిగించి నేను మళ్ళీ పారిపోతానేమోనని కట్టేయి నన్ను. దొంగకి పారిపోవడం లక్షణం, ఈ మనసుకి జారిపోవడం లక్షణం. కాబట్టి కట్టు. దేంతో కడతావు? వైరాగ్యపాశములతో కట్టు. బిగించి కట్టు వదులు చేసుకు జారిపోవడం లక్షణం ఉంటుంది. అందుకని అలా వదులు చేసుకోవడానికి వీలు లేకుండా బిగించేయి బాగా. మనం అది అనుభవించిన వాడి నోట్లోంచి వచ్చే కవిత్వం అండి. మీరు పిల్లాడిని మామిడి పళ్ళ బుట్ట కట్టండి అన్నాడు అనుకోండి, వాడు తాడు ఇలా చుట్టూ తిప్పి ఓ ముడేస్తాడు. అదేమిట్రా ఇలా పైకెత్తు, బరువుకి కట్టు వదిలేయిపోలా, అలాగా వేస్తారు కట్టు అని తండ్రి ఏం చేస్తాడు? వచ్చి తన మోకాలతో అట్టపెట్టె నొక్కి బాగా దగ్గర కంట గట్టిగా లాగి 2వ ముడి వేసే లోపల జారిపోతుందని అక్కడ వేలు పెట్టు అని వేలు పెట్టించి 2వ ముడి వేస్తాడు. ఇప్పుడు చూడు పట్టుకో, బిగుతుగా ఉందా, పెట్టి జారిపోతుందా, జారదు అంటాడు. ఈశ్వర, కట్టానని అనుకుంటావేమో వైరాగ్యపాశం వేసి, వైరాగ్యపాశంలోంచి కూడా జారిపోతుంది నాకు. కాబట్టి బిగించి, జిహాసా వైరాగ్యం అని ఉంటుంది. వైరాగ్యం 2 రకాలుగా ఉంటుంది. ఒక ఆయన కాశీ వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చారు కాశీ అన్నారు అనుకోండి ఎవరో కనపడి, ఏమైంది దిక్కుమాల సంసారం ఉచిగితిపోయాను. ఏమైందండి అన్నారు అనుకోండి, ఏమైంది ఏంటి, ఎంత కష్టపడి పెంచాను మా అబ్బాయిని మీకు తెలుసుగా, ఒక్క కొడుకు, ఎంత కష్టపడి పెంచానో, ఎన్ని పూజలు చేశానో వాడి కోసం. పెసరకట్టు వండమని అడిగాను సోమవారం నాడు. అస్తమానం పెసరకట్టు ఏంటి నాన్నగారండి అన్నాడు. మంగళవారం అడిగాను, ఏమిటండి మీకేమో పడదు పెసరపప్పు, అస్తమానం పెసరకట్టు అంటారేంటి అన్నాడు. ప్రతిదానికి విసుక్కోవడమే. అసహ్యం వేసిన కాశీ వెళ్ళిపోతానన్నాను. టికెట్ పట్టుకొస్తాను ఉండండి అన్నాడు. నాకు ఎంత బాధగా ఉంటుంది అని ఆ రోజు సాయంకాలం పట్టుకొచ్చి తత్కాలంలో పట్టుకొచ్చాను, ఎల్లుండి వెళ్ళిపోండి అన్నాడు అని ఎక్కించేశాడు. అందుకు వచ్చాను కాశీ అంటాడు. అంటే ఎందుకు వచ్చేసాడు కాశీ? వైరాగ్యం వచ్చాడు అనుకుంటున్నారా మీరు? వైరాగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కొడుకు పెసరకట్టు పెట్టలేదు, తత్కాలంలో టికెట్ తెచ్చేసాడు ఏదో అంటే నోటితోటి, అందుకు వచ్చాడు కాశీ ఆయన. అంతేగాని ఆయన వైరాగ్యంతో కాశీలో శరీరం వదిలిపెట్టేద్దాం అని వచ్చి లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఊళ్ళోనే కనపడ్డాడు. అదేంటంటే ఎప్పుడు వచ్చేసారు కాశీ నుంచి అన్నారు. మీరు కనపడి వెళ్ళారా? పాపం మా అబ్బాయి వెతుక్కుంటూ వచ్చి, నాన్నగారండి మీరు ఏదో నిజంగా కాశీ పెడతానన్నారు అనుకుని, అయ్యో పాపం నాన్నగారికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదని వెంటనే పంపించాను. ఏంటండి సెల్కి ఎన్ని మాటలు ఫోన్ చేసినా ఎత్తలేదు. నాన్నగారండి మీకు నా మీద కోపం వచ్చిందా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, నేను ఉండలేకపోయానండి, వచ్చేసాను, మీ కోడలు బెంగెట్టేసుకుంది, మీ మనవడు తాత 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 అని ఏడుస్తున్నాడు అన్నాడు. అనేటప్పటికీ విశ్వేశ్వరుడిని ఇంకో మాట చూద్దామని వచ్చేసానండి. ఏమైంది వైరాగ్యం అంటే అది నిజమైన వైరాగ్యం కాదు, అప్పటికి వచ్చినట్టు వచ్చి ఎగిరిపోతుంది గాలికి. ఇది బిగించకపోతే జారిపోయే కట్టు. కాబట్టి దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే అప్పటికప్పుడు వచ్చి పోయేది. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఇవన్నీ అందులోకి వస్తాయి. ఇంట్లో వాళ్ళు దెబ్బలాడితే కాశీ వెడుతూ ఉండడం, ఇంట్లో వాళ్ళు దెబ్బలాడితే తీర్థయాత్రలకు వెళ్ళడం, వెళతాడు కానీ వెడుతూ అదే మాట్లాడుకుంటూ ఉంటారు.
గుళ్ళోకి వెళ్ళి అదే మాట్లాడుకుంటుంటారు. చూసేవాడు ఇప్పటికి ఫోన్ చేయలేదు అంతే. వెళ్ళిందేమో జగన్నాథుడి దగ్గరికి పూరి, మనసులోనేమో చూసావా ఈశ్వర వాడు ఒక్క ఫోన్ కూడా చేయలేదు, నా గురించి పట్టింపు ఉంటే కదా. ఎందుకు వచ్చినట్టు అంటే వైరాగ్యము లేదు. వైరాగ్యపాశంబులను బంధించి బిగించి ఇప్పుడు ఏం చేయాలి? దొంగని కట్టేస్తే సరిపోదు. కట్టేసి మీరు అలా పడేశారనుకోండి, వాడేం చేస్తాడు? మెల్లిగా తన శరీరాన్ని దొల్లించుకుంటూనైనా పోతాడు. అందుకని ఏం చేయాలి? ఆ శరీరాన్ని దొల్లించే అవకాశం కూడా ఇవ్వకూడదు. అంటే ఇంకా కదలడానికి వీలు లేని స్థితిని కల్పించాలి. ఇప్పుడు దీన్నే కట్టేశారనుకోండి, అలా నిలబడి ఆయన వెళ్ళిపోయి రాత్రి 1 గంట అయింది పడుకుని తెల్లారగడ తీసుకెళ్తారని నేను పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళిపోయాడు అనుకోండి, వీడు ఏం చేస్తాడంటే పడుకుని దొల్లుకుంటూ పోతాడు ఇటో. పోడండి అంతే. అలా ఉంటాడు 6 వరకు. ఆయన వస్తారు పాపం నన్ను స్టేషన్కి తీసుకెళ్తారని ఉండడు, పోతాడు. అందుకని ఏం చేస్తారు? దీన్ని కట్టగలరు, దీన్ని ఇంకో దానికి వేసి కడతారు ఇది కదలకుండా ఉండడానికి. సాధారణంగా దేనికేసి కడతారు? చక్కగా కూర్చోవడానికి వీలుగా ఏం కట్టరు, ఏ స్తంభానికో వేసి కట్టేస్తారు. కాబట్టి దూర్జటి అంటున్నాడు దీన్నో స్తంభానికి కట్టేయి. దేన్ని? శరీరాన్ని కాదు, మనసుని. దొంగతనం దాంది కదా. ఏ స్తంభానికి కడతావు? నీ చరణ స్తంభంబునన్ కట్టివైచి నీ పాదములనేటటువంటి స్తంభానికేసి కట్టేసి. ఈ పాదములు స్తంభాల్లో ఉంటాయి కదండి నిలబడితే. ఈశ్వర నీ పాదములనేటటువంటి స్తంభానికి వేసి వైరాగ్యపాశాలు వేసి కట్టేసి. కట్టి వేయిస్తే ఏమవుతుంది మనసుకి? దొంగకైతే ఇప్పుడు మార్పు వస్తుంది, మనసుకైతే ముదంబెన్నడు కల్గజేయగదవు, సంతోషం కలుగు. అమ్మయ్యా బతకవలసిన రీతిలో బతుకుతున్నాను. అంటే ఇప్పుడు కదలడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎక్కడుండాలి ఆ మనసు? కట్టబడింది కాబట్టి ఈశ్వర పాదములకే అంటి పెట్టుకుని ఉంటుంది. మరి దానికేసి కట్టేశాడుగా, వైరాగ్య పాశంబులను చుట్టేశాడుగా, ఆయన పాదాల దగ్గరే పడుంది. అలా చేస్తే నాకేమొస్తుంది? సాధారణంగా ఏడుస్తారు దొంగలు అలా కట్టేస్తే. నేనేం చేస్తానో తెలుసా? ముదంబెన్నడు కల్గజేయగలవో, నేరాన్ని అంగీకరించి స్వేచ్ఛా ప్రపంచాన్ని కోరుకున్న దొంగ అమ్మయ్యా దొంగతనాలు చేసి రహస్యంగా అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని బతికేవాడిని. ఇంకా కట్టేస్తే కట్టేశారు కానీ అమ్మయ్య ఈ ఆఖరిసారి కట్టబడ్డాం, ఇంకా నాకు ఎవరితోనూ గొడవలేదు, నన్ను తిట్టని కొట్టని, నేను గతంలో చేసిన దానికి వీడే దొంగతనాలు చేశాడని ఏమని ఇప్పుడు నన్ను ఎవడు ఏమనుకుంటున్నా నేను మాత్రం మారాను అంతే, నాకు అది చాలు. నేను 10 మందిలో పగటి వేళ తిరగగలను, నాకు అది చాలు. ఈశ్వర గతంలో నా మనసు ఏం చేసిందో నాకు అనవసరం, ఇక అది అలా చేయకుండా నీ పాదాలకి కట్టబడితే నాకు చాలు. ముదంబెన్నడు కల్గజేయగదవో, ఆ సంతోషం ఇక్కడ కలిగితే చాలు. అది లేని జీవితం, ఆ నటన నాకొద్దు శంకర. మంచివాళ్ళ కనిపిస్తూ చెడ్డవాళ్ళ నేను బతకలేకపోతున్నాను. కాబట్టి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. ఎంత రహస్యాన్ని అందులో దాచారు ధూర్జటి. ఎంత స్వేచ్ఛగా స్వచ్ఛమైన మనసుతో మనస్సు యొక్క బలహీనతని వెళ్ళి శంకరుడి దగ్గర చెప్పుకున్నాడు. దీనికి మీరు వెనక నుంచి పద్యాన్ని ముందుకు రండి. ఇప్పుడు వైరాగ్యపాశంబులను చుట్టి బిగించి, ఏమంటే అలా కట్టేస్తే భగవంతుడి పాదాల దగ్గరే మనసు పెట్టమంటే, ఇప్పుడు అలా వైరాగ్యపాశములతో కడితే అవుతుంది. వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? వైరాగ్యం అంటే చాలామందికి భయం. అమ్మో ఇప్పటి నుంచి వైరాగ్యం ఏమిటండి అంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైరాగ్యం వస్తే సంసారం వదిలేస్తాడు, ఏమిటో బట్ట మార్చేసుకుంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడని. అంత పిచ్చి ఏమి ఉండదు. అది జన్మజన్మాంతర సౌభాగ్యం, అలా ఏం అయిపోరు, అలా ఏం వెళ్ళిపోరు, అంత తేలిక ఏం కాదు, అదో పిచ్చి అంతే. అంత భయపడిపోవడానికి అదేం అంటువ్యాధి కాదు, అలా గబుక్కుని వచ్చేయడానికి వైరాగ్యం. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవాడు. వెనకటికి ఎవరో నాలాంటివాడు ఎప్పుడు పురాణం చెప్తుండేవాడు. నాలాంటివాడితో పోల్చుకోవడం ఎందుకులేండి, ఆయన మహాత్ముడు. ఒక మహాత్ముడు పురాణం చెప్తుండేవాడు. ఆయనకి ఓ బావమరిది భార్య. ఆ బావమరిది ఉపనయనం అయింది, ఒక 3-4 ఏళ్ళు వాడి ఇంటికి వచ్చాడు. ఈయన సాయంకాలం పురాణం చెప్పడానికి వెళ్తే ఆ బావమరిది కూడా వెనకాల వెళ్ళేవాడు బావగారు వెంట. వాడి ఇంటికి వచ్చి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఏమిటి అన్నం ఏమిటి, పప్పు ఏమిటి, కూర ఏమిటి, అప్పప్ప బావగారు ఏం చెప్పారు నిజంగా, ఏమి ఈశ్వరుడు, ఎందుకక్క ఇవన్నీ అంటుండేవాడు. రోజు పడుకోవడానికి వెళ్ళి వాళ్ళ అక్క అనేది
ఏమండి మీరేమో పురాణం అంత ధాటిగా చెప్పేస్తున్నారు, వైరాగ్యం చెప్పేస్తున్నారు, వాడేమో బ్రహ్మచారి, ఇంకాను మా నాన్నగారు అమ్మ ఆశలు పెట్టుకున్నారు, వాడేమో ఏమిటి ఈ ప్రపంచం, ఏమిటి అక్క ఇదంతా అంటున్నాడు, వీడు ఆఖరికి పెళ్లి చేసుకోకుండా ఏమీ లేకుండా అలా ఉండిపోతాడు ఏమిటో నాకు భయంగా ఉందండి అంటే, ఆయన అనేవాడు పిచ్చిదానా, నిజంగా వైరాగ్యం వచ్చిన వాడు అలా నోటితో మాట్లాడ్డు, చటుక్కుని లేచిపోతాడంతే. అందుకని నువ్వెందుకు అలా భయపడతా, అలా నోటితో అన్నాడంటే వాడికి ఇంకా వ్యామోహం ఉందని గుర్తు, ఏం బెంగెట్టుకోకండి. ఆయన రోజు చెప్పేవాడు, ఈవిడ రోజు బాధపడేది. ఇలా ఓ 4-5 నెలలు అయిపోయిన తర్వాత ఓ రోజు రాత్రి ఆయన పలహారం చేసి ఒళ్ళు తుడుచుకుని గుండెల మీద తువ్వాలేసుకు పడుకున్నాడు. మళ్ళీ ఈవిడ వచ్చింది, ఏమండి మీరు వైరాగ్యం చెప్పేస్తున్నారు, నా తమ్ముడు బాగా మారిపోతున్నాడండి. ఆయన అన్నాడు, నీకు ఎన్నో మార్లు చెప్పాను, నిజంగా వైరాగ్యం వచ్చినవాడు ఎక్కడున్నవాడు అక్కడే లేచి తువ్వాలు తీసి భుజాన్ని వేసుకుని ఇలా పోతాడనమాట బయటికి అని వెళ్ళిపోయాడు. ఆవిడంది చూపిస్తున్నాడు అనుకుంది, ఆయన తిరిగి రాలేదు ఇంకా. అందుకే రామకృష్ణ పరమహంస మాట అంటారు, వైరాగ్య కమ్స్ లైక్ ఏ ఫ్లడ్, ఇట్ డజంట్ కమ్ డ్రాప్ బై డ్రాప్ అంటారు. వైరాగ్యం వస్తే ఆయన వెళ్ళిపోవాలని, వైరాగ్యం వస్తే ఏదో బట్టలు మార్చేసుకోవాలని, బట్టలు మార్చుకోవడం అంటే నా ఉద్దేశం బట్ట యొక్క రంగు మారడం, అలా ఏం అయిపోవాలని ఏం లేదు. వైరాగ్యం వచ్చి సంసారంలో ఉండి ధరించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. త్యాగరాజు గారు ధరించలేదా, అన్నమాచార్యులు వారు ధరించలేదా, ఎవరు ధరించలేదు సంసారంలో ఉండి. ఏదో ఇంకో రంగు బట్ట కట్టుకుంటేనే తరించిపోతారని మీరు అనుకోకండి. ఇంకో రంగు బట్ట కట్టేసుకున్నా మనసు మారకపోతే ఇబ్బంది వస్తుంది, దాన్ని మార్చవలసింది. కాబట్టి ఇది ధూర్జటి యొక్క ప్రతిపాదన. వైరాగ్యం అన్న మాటకి నిజమైన అర్థం ఏమిటో తెలుసా అండి? సంగము లేకుండా ఉండడం. పొంగు కుంగు ఉండవు. ఒక పువ్వు పూస్తుంది, ఒక మల్లె పువ్వు. ఇప్పుడు మల్లెపూల వాసన అలా వెడుతుంటే ఒక మహాత్ముడు ఆఘ్రాణించాడు, మల్లెపువ్వు పొంగిపోదు. మల్లెపువ్వు వాసన అలా వెడుతుంటే అక్కడ అశుద్ధం విడిచిపెట్టాడు ఎవడో, దాని మీదకి వెళ్ళి అశుద్ధం వాసనతో మల్లెపువ్వు వాసన కలవడం వల్ల మల్లెపువ్వు వాసన చచ్చిపోయి అశుద్ధం వాసనే వచ్చింది. మల్లెపువ్వు పక్కనున్న అటు వెడుతూ అబ్బా అన్నారు, ఇది నా పక్కన ఉండడం వల్ల నా వాసనకి గుర్తింపు లేదని అది బెంగపెట్టుకోదు. అందుకే మనిషి బతుకు నదిలా ఉండాలంటారు. కుంతీదేవి ప్రార్థన చేసింది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగింది కృష్ణుణ్ణి. నదిలా ఉండరా అంటారు మన వాళ్ళు. అందుకే సాగర సంగమాన్ని అత్యంత పవిత్ర స్థానంగా భావిస్తారు. ఎందుకో తెలుసా అండి? నది ఎక్కడో ఒక పర్వతం మీద పుడుతుంది, పుట్టి కింద పడిపోతుంది. ఇలా పడిపోయినప్పుడు పెద్ద పెద్ద బండల మీద పడితే తల బద్దలై తెత్తులేస్తుంది. అయినా అరే నాకు ఇంత దెబ్బ తగిలిందని చూడదు, ముందుకెడుతుంది. ముళ్ళకంపలు ఒడ్డున పెరిగి ఆ నది వీపుని చీరుస్తాయి. మరి ప్రవహిస్తున్నప్పుడు పైన గోకితే చీల్చినట్టేగా, వీపుని చీరుస్తాయి. ఇక్కడ ముళ్ళకంపలు గుచ్చుకుంటున్నాయని ఆగదు, వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు వచ్చి సంకల్పం చెప్పి స్నానం చేస్తాడు, అమ్మయ్య ఇక్కడ గౌరవింపబడ్డానని ఆగదు, ముందుకెళ్ళిపోతుంది. ఇంకొకడు వచ్చి మలమూత్ర విసర్జన చేసి ఆ నీటిని వాడుకుంటాడు, నా యందు వాడి మలం కలిసిందని ఆగిపోదు, వెళ్ళిపోతుంది. గోతుల్లో పడుతుంది, పైకి తేస్తుంది, కిందకు పడుతుంది, సుడులు తిరుగుతుంది, వంకర్లు తిరుగుతుంది, పక్కకెడుతుంది. ఇన్ని కష్టాలకు వచ్చి దానికి దారి చూపించేవాడు లేడు. నడిచి 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 చిట్ట చివర సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయి తన నామము రూపము రుచి విడిచిపెట్టేస్తుంది. ఇంత తీయని గంగ, ఇంత తెల్లని గంగ ఉప్పు నీరైన సముద్రంలో కలిసిపోయి గంగకి సముద్రానికి తేడా లేకుండా సాగర సంగమం అయిపోతుంది. అయిపోయే వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆగదు. సాగరంలో కలిసిపోయిన తర్వాత ఇంక అయిపోయిందంటే ప్రయాణం. ఇప్పుడు నదిని చెప్పడానికి కుదరదు, నదీ ప్రయాణం పూర్తయిపోయింది. మానవమానములను గమనించకుండా సముద్రం వైపుకు వెళ్ళిపోవడం నది యొక్క ప్రయోజనమైనట్టే. మల్లెపువ్వు తన వాసన దేని మీదకెళ్ళిందని చూసుకోకుండా వాసన ఇవ్వడమే ప్రయోజనమైనట్టు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతూ ధర్మాన్ని ఆలంబనంగా చేసుకుని నేను ధర్మాన్ని పట్టుకున్నాను నాకు చాలన్న తృప్తితో దాని వలన వచ్చే ప్రయోజనాలకి పొంగు కొంగు రెండూ లేకుండా నువ్వు నడిచి వెళ్ళిపోగలిగితే నువ్వు చేరేది ఈశ్వరుణ్ణి. మనసుకి ధర్మము ఆలంబనం కావాలి, ఆ ఆలంబనంతో నువ్వు నడవగలవా? అలా నీకు చేతనవుతుందా? ఆ ధర్మ నిర్వహణ కోసం అవసరమైతే నువ్వు కిందకి దిగిపోయి లొంగిపోతావు.
నేను ధర్మానికి కట్టుబడ్డాను చాలు. అందులో నాకేమైనా అవమానం వచ్చిందా అన్నది లేదు. అవమానం కాదు, నేను నా ధర్మం నేను చేశానా లేదా అంతే. ఇలా నిలబడగలిగితే, సంగము లేకుండా నిలబడగలిగినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడినా ఒకటే కదా. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఏమిటి దోషం? ఆయన ధర్మం ఆయన నిర్వర్తిస్తుంటాడు. ఆయనకి దేనితోనూ సంగం లేదు, అన్నిటితో కలిసి ఉంటాడు. పువ్వు వాసన అన్నిటితో కలిసి లేదు, అన్నిటి మీద పెడుతుంది. కానీ పువ్వుకి సంగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందుకే సంగము లేని వస్తువు వైరాగ్యము అన్న మాటకి గాలి ఒక్కటే ఉదాహరణ. అన్నిటి మించి పెడుతుంది గాలి, కానీ దేనితోటి గాలికి సంబంధం లేదు, అన్నీ గాలిలో చేరుతాయి. మురుగుడు కాలువ మించి ఎడుతోంది, ఆ వాసన వచ్చి చేరుతుంది, బెంగపెట్టుకోదు. మల్లె పువ్వు మించి వెళ్ళింది, ఆ సౌరభం చేరింది, పొంగిపోదు. నది అంతే, గాలి అంతే. పంచభూతాల్లో ఈశ్వరుడు మనకి నేర్పాడు వైరాగ్యం అంటే ఇది. వైరాగ్యం నేర్పడానికి కొత్తగా గురువుగారి బోధ, నీకు సాక్షాత్ గురువుగా పంచభూతాలే నిలబడిపోతాయి. ఇది మనసులో ఉంటే ఇవన్నీ నాతో వచ్చేవి కావు, కాలంలో వచ్చేయి. కాలంలో తల్లి తండ్రి, కాలంలో బిడ్డలు, కాలంలో భార్య, కాలంలో మళ్ళీ తల్లి తండ్రి వెళ్ళిపోయారు, కాలంలో తనకన్నా పెద్దవాడో వెళ్ళిపోతాడు. చిన్నవాడు వెళ్ళాలన్న మాట అమంగళకరం, అనకూడదు. తనకన్నా పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తరువాత తనో తన భార్యో వెళ్ళిపోతారు. ఆ తర్వాత జీవుడు ఒక్కడే. కాబట్టి మళ్ళీ ఇందులోకి ఎడతాను, అలా వెళ్లకుండా ధర్మం పట్టుకుందాం. ఇది మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టడం. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నేను దాన్ని ఆ కోణంలో వివరణ చేయకపోతే అసలు నేను ఈ పద్యానికి పరిష్కారం చెప్పిన వాడిని కాను. సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సమస్య చెప్పి ఎప్పుడు వదిలిపెట్టరు, పరిష్కారం చెప్తారు. అదే ఋషుల యొక్క గొప్పతనం. నేను పరుల సొమ్ము ఎప్పుడూ ఆశించవద్దు అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ పద్యం చెప్పావు బాగుందయా, అదే కదా నా బలహీనత. ఇప్పుడు నాకు ఏ బలహీనత ఉందో అదే చెప్పావు నువ్వు పద్యంలో, దానికి పరిష్కారం చెప్పావా? నదిని ఉపమానంగా చెప్పావు, కానీ మనసుకి ఆ ఆలంబనం ఎలా దొరుకుతుందో, అలా ఉండగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఋషి చెప్తాడు. అందుకనే ఋషికి రుణపడ్డాం మనం. ఋషి అంటాడు, దానికి విరుగుడు చెప్తాడు. చూడండి, ఏదో తినకూడదు తిన్నారనుకోండి, జీలకర్ర నవిలేరా అంటాడు. విరుగుడు చెప్తాడు. ఎలా చెప్తాడు? ఆయన అంటాడు, మాతృవత్ పరదారేషు, నాకు పరస్త్రీ యందు మనస్సు నిలబడుతోంది. ఏం చేస్తావో తెలుసా? నీకు ఎవరు మనస్సులో గోచరం అవ్వగానే, ఒక్కసారి ఆ పేరు చెప్పగానే ఇలా ఎవరినంటావు? అమ్మ. అమ్మ అన్న పేరెత్తితే నమస్కరించని వాడు కృతజ్ఞుడు. అమ్మ ఆడతనము విరుద్ధము. నేను అంతకన్నా వివరణ చేయడం కష్టం. అమ్మ ఆడదే కావచ్చు, కానీ అమ్మలో ఆడతనాన్ని చూసేటటువంటి కుపుత్రుడు ప్రపంచంలో ఉండడు. అమ్మలో ఆడతనాన్ని ఎవ్వడూ చూడడు. నీకు వేరొక ఆడదానిలో ఆడతనమే కనపడితే అమ్మతనాన్ని తెచ్చిపెట్టేయి. మా అమ్మ ఇలాగే ఉంటుంది, మా అమ్మ ఇలాగే మాట్లాడుతుంది, మా అమ్మ ఇలాగే లాలిస్తుంది, మా అమ్మ ఇలాగే నా కోసం ఎంత బెంగెట్టుకుంటూ ఉంటుందో అంతే. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టు నీ కామం చల్లారిపోయి పవిత్రమైపోతుంది నీ దృష్టికోణం. అమ్మా అని అనగలిగావా, అసలు నీ మనసు కదలదు. అందుకని ఒక్కటి అలవాటు చేసుకో. ఎవరితో మాట్లాడినా ఏమమ్మా అంటుండు, ఏమమ్మా అన్నావా అంతే. ఇక నీ మనసు కదలదు, పవిత్రమైపోయి కూర్చుని ఉంటుంది అంతే. ఏమ్మా, అందుకే మన వాళ్ళు పెద్దలు పూర్వకాలంలో ఆంటీలు బూంటీలు కాదు, ఎవరినైనా ఒక వయసు వస్తే పిలవడం. ఆఖరికి కన్న కూతుర్ని కూడా ఏమని పిలిచేవారో తెలుసా అండి? అమ్మా కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టవే. అందరినీ అమ్మ. ఎవరైనా కనపడ్డా అనుకోండి, అమ్మ ఎవరు మీరు, అమ్మ మీరు ఎవరి కోళ్ళలో, అమ్మ అమ్మ అన్న సంబోధన చాలు మీ మనసుని అపవిత్రం కాకుండా చూస్తుంది. కాబట్టి మాతృవత్ పరదారేషు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అంటారు. అందుకే ప్రహ్లాదోపాఖ్యానంలో అమ్మతనాన్ని చూడు విరిగిపోతుంది. ఇంకా పైమెట్టుకి ఎక్కగలిగావు నువ్వు. నీకు ఏ తల్లి పేరు చెప్తే ఒళ్ళు పులకరించిపోతుందో ఆవిడ్ని చూడు.
నా తల్లి కామాక్షి స్వరూపం ఇంతమంది. అబ్బా, నేను కంచి వెళ్ళి ప్రత్యేకం చూసే అమ్మవారే కరచరణాదులతో ఇంతమంది తల్లులుగా వచ్చి నిలబడింది. ఏమి ధన్యం నా జన్మ, ఇన్ని ముఖాలతో మా అమ్మని చూస్తున్నానా అను. ఇంకేం కదులుతుంది? ఇహ కదలదు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యానిలోష్టవత్. నువ్వు అలా వెళ్ళిపోతున్నావు రోడ్డు మీద, ఓ రాయి కనపడింది, సంచిలో వేసుకుంటావా? వేసుకోవు. ఇది లేకపోతేనే తమాషాలన్నీ వస్తాయి. కొంతమంది మార్నింగ్ వాక్కి వెళ్తారు ఓ చట్టుకుని. ఎందుకని అంటే వాడెవడో పాపం పూల మొక్క వేసుకుంటాడు, అది గోడ నుంచి బయటకు వస్తుంది. వీడు దాని కొమ్మిలా లాగేసి, వీడిది కాదుగా విరిగిపోతే వీడికి తెల్లవారేటప్పటికి పువ్వులన్నీ సంచిలో వేసుకుని, అంటే ప్రతి ఇంట దొంగతనం చేసిన పూలు ఈశ్వరుడికి. ఎందుకు ఆ దిక్కుమాల పూజ? ఆ యజమానేమో ఏడుప, కొమ్మలు విరిచేశారు. తెల్లవారేటప్పటికి ఆకులన్నీ రాలిపోయి మొగ్గలు కూడా ఊడిపోయి శోకిస్తూ ఇంటి ముందు చెట్టు, ఆ చెట్టు చూసి యజమాని ఏడుపు. యజమానురాలేమో మీకు చెప్పాను మందార చెట్టు అక్కడ అయ్యిద్దని, మీరు వినరగా నా మాట. నా ఆవిడ నువ్వేమో ఈ దొంగ పూలు ఎట్టుకెళ్ళి పూజ. ఏమిటి వస్తుందో నా దొంగ పూజ నీకు? ఎందుకు ఆ మొక్కల నుంచి పూలు కోసేయడం? దీనికి జేబులో ఓ ప్లాస్టిక్ కవరు, చేతిలో ఓచా, మార్నింగ్ వాక్. ఎందుకది? అక్కర్లేని పనులు. అంటే మనసుకి సంస్కారం లేకపోతే ఇదిగో ఇలాంటి పనులే వస్తాయి. నేను ఏదో కొత్తగా చెప్పినట్టు అంటారేంటి? మీరు చూడటల్లా ఇవన్నీ అవే చేస్తుంటారు ఎక్కడ చూసి. కాబట్టి మాతృవత్ పరదారేషు పరద్రవ్య అనిలోష్టవత్. ఓ రాయి కనపడితే నీ సంచిలో వేసుకో. అలా వెళ్ళిపోతున్నాను, ఓ రాయి కనపడింది, తీసి చటాలను నా జేబులో వేసుకుని ఇంటికి వచ్చి ఆ రాళ్ళన్నీ పెట్టాను అనుకోండి. పిచ్చారు ఎర్రే, ఇక్కడ రాళ్ళు ఏమిటి ఇంటికి అనరు? నీకో బంగారం గొలుసు కనపడింది రోడ్డు మీద, వెంటనే ఓ రాయి. నాకెందుకు ఆ రాయి? ఈశ్వరుడు నాకు ఇచ్చింది కాదుగా, నాది కాదు, నేను కొనలేదు, నేను తేలేదు, ఎవరిదో పడిపోయింది అక్కడ. అది ఎవరిదో వాళ్ళు తీసుకుంటారు, నాకెందుకే? లోష్టవత్. రాళ్ళన్నీ నేను ఎట్టుకెడుతున్నానా? అంతే, వెళ్ళిపో. నీ మనసు అమ్మో బంగారం గొలుసు శ్రావణ మాసం మా ఆవిడికి కొనక్కర్లేదు, 30,000 దీంతో సరిపోయింది, అమ్మయ్య అన్నావో అయిపోయింది, అంతే పడిపోతావు ఇలా జైలు పెట్టేసుకుని. రాత్రి షట్పది ఎందుకు, పొద్దున్న గొలుసు ఎత్తుకుపోవడం ఎందుకు? నీ మనసే ప్రధానం అంతే. చెయ్యి తీయదు దానంత తాను, చెయ్యి తీయదు జేబులో వెయ్యదు. చెయ్యి తీసిందంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ది డిక్టమ్ ఫ్రమ్ ది మన, పైనుంచి మనసు చెప్పింది తీ అని చెప్పింది. కాబట్టి గబుక్కుని ఎవరైనా వస్తారో మీ సందులో బాగుంటుంది అంటే పక్క సందులో పోతాడు. అలా చేయకుండా ఉండాలంటే నీ మనస్సు ప్రధానం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. అది రాయి, నాకెందుకని నడిచిడిపో అంతే. పరద్రవ్యానిలోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపశ్యతి. నేను నా దగ్గరికి వచ్చి మీరు ఒక అనరాని మాట నన్ను అన్నారనుకోండి, నాకెంత బాధగా ఉంటుంది. నేను మిమ్మల్ని మాట అన్నాను అనుకోండి, అంతే బాధ వాళ్ళు పడతారు. అని నేను అనుకున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని అనలేను కదా. నేను ఏమంటే మాత్రం ఏంటి అన్నాను అనుకోండి, ఏదైనా అనగలను. నన్ను అలా అంటే అనుకున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని అనలేను. అవునా కాదా? నియంత్రణ ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు ఇంకోళ్ళని కొట్టే ముందు నిన్ను ఇంకోళ్ళు కొడితే అని ఆలోచించు. నువ్వు కొట్టలేవు. నీ ఆకలి ఎలాగో వాళ్ళ ఆకలి అలా అనుకో, వాళ్ళకి పెట్టకుండా నువ్వు తినలేవు. నీలో ఉన్న ఆత్మని అందులో చూడు, నీ మనసు మారుతుంది. ఋషులు మార్గం చెప్పారు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కేవలం సమస్య చెప్పి విడిచిపెట్టారు, సమస్యకి పరిష్కారం చెప్తారు. కాబట్టి ఇప్పుడు దూర్చట్ అంటున్నాడు, మనసుని ఈశ్వర పాదముల దగ్గర పెట్టి వైరాగ్య పాశాలతో కట్టమని అడుగుతున్నాడు. కట్టేస్తే ఏమన్నా అస్తమానం ఈశ్వరుడి పాదాల దగ్గర అలా కూర్చుంటే మరి ఉద్యోగం, పెళ్ళం పిల్లలు, ఇదేంటి కోటేశ్వరారు ఉపన్యాసాలు విను వాడు పాడైపోయాడంటే మళ్ళీ నాకు ఫోన్ చేయడాలు, అవన్నీ అక్కర్లేదు. వైరాగ్య పాశంబులం చుట్టి అంటే ఏమిటో తెలుసా అండి? మీ పనులన్నీ మీరు చేసుకోండి, ఏం చేస్తున్నారో అవి. ఒక్కటే మార్పు రావాలంతే. ఏమిటో తెలుసా అండి? ఈ రహస్యాన్ని మళ్ళీ శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్పారు. జపో జల్పహ. నేను ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ మాట నాకు ఎవ్వరూ ఏదో డిపాజిట్ కింద ఇచ్చింది కాదు. మాట పరాశక్తి యొక్క కృప. నేను ఇలా ఊపిరి పీలిస్తే ఊపిరంతా విడిచిపెట్టి నేను మాట మాట్లాడలేను. నేను అంటే ఇప్పుడు చేయకండి ప్రయోగాలు, నేను మీతో ఒకటి చెప్తాను. ఊపిరి తీస్తూ ఓం అనండి. ఊపిరి తీస్తూ ఓం అనండి. మీరు అనలేరు, కుదరదు, అది వైక్లభ్యాలు వస్తాయి.
తారకం అస్సలు అలా అనకూడదు. అసలు ఓంకారం దీర్ఘంగా అనకూడదు. పిల్లలు ఓంకారం అసలు చేయకూడదు. ఓంకారంతో సరే, ఇప్పుడు మళ్ళీ ప్రణవోపాసన గురించి నేను చెప్పడం, మళ్ళీ అందులోకి వెళ్ళిపోవడం ఎందుకు, కానీ ఆ ఓం అనాలంటే మీలో ఉన్నటువంటి ఊపిరి పైకి రావాలి. పైకి వచ్చేస్తే, విడిచిపెట్టేస్తే వాక్కు వస్తుంది. అంటే దానికి ముందేమై ఉండాలి? ఊపిరి పీల్చి ఉండాలి కదా. పీల్చాలంటే శక్తి ఉండాలా? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని నేను పీలిస్తే, ఈ పీల్చిన ఊపిరి మూలాధార చక్రం దగ్గర కదులుతుంది. కదిలి ఇలా పైకొచ్చి మనసులో నేను పూర్వం చదివినటువంటి విషయాలు, పరిశీలనం చేసినటువంటి విషయాలు భావతరంగాలుగా కదలాలి. కదలికలన్నీ అమ్మవారు శక్తి కదులుతుంది, శివుడు కదలడం. కదిలి ఈ భావాన్ని పట్టుకుని నాలోని వాక్కుగా పైకి రావాలంటే ఈ ఊపిరిని నాలుక నోట్లో అనేక చోట్ల నొక్కితే అక్షరములు అవుతాయి. సొట్టలుబడి అక్షరములు పదములై, పదములు వాక్యములై భావాన్ని పట్టుకుని నోట్లోంచి పైకి వస్తాయి. మీ చెవిలోంచి లోపలికెళ్ళి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. ఇంత కదలిక ఉంది ఉపన్యాసంలో. ఈ కదలికంతటికీ కారణం ఊపిరి. లోపలికెళ్ళి పైకొస్తున్న ఊపిరి వాక్కుగా మారుతోంది. మారుతుంటే జపో జల్పహ, ఈ ఊపిరి తీయిస్తున్నది, ఊపిరిని వాక్కుగా మారుస్తున్నది, ఇక్కడ శబ్దాన్ని సృష్టిస్తున్నది అమ్మవారు అని మీరు అనుకున్నారనుకోండి. అనుకోవడం ఏంటి? అదే సత్యం. ఇప్పుడు మీకు ఇది తెలిసిందనుకోండి, అక్కర్లేని విషయాలు, అనవసరపు విషయాలు ఇంకోడు ఎదురుగుండా ఉండగా వాడు మనసు నొచ్చుకునేటట్టుగా ప్రవర్తించడం మీరు చేయగలరా? మీ వాక్కుతో వాక్కు నియంత్రింపబడుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడరు. ఇంకా జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. మిమ్మల్ని ఏమీ అనక్కర్లేదు. నేను ఒక్క ముద్ర పట్టాను అనుకోండి, మీకు భయం వేస్తుంది. ఇప్పుడు మీరు ఇలా ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను అలా చూసి అన్నాను అనుకోండి, అనగా నేను ఇలా అంటే అక్కడేదో తప్పు జరిగిందని కదా. నేను ఇలా అన్నాను అనుకోండి, సాయిబాబా గారు అలా చూసి అక్కడ తప్పు జరిగింది, గురువుగారు బాధపడ్డారు, ఇలా అన్నారు. ఎప్పుడు వీడు ఆపుతాడు అక్కడికి వెళ్ళి ఏ తప్పు జరిగిందో, ఆ తప్పుకి కారణమైందని పట్టుకు తీసుకుందాం అని ఆయన చూస్తారా? చూడరా? నేను ఇలా అన్నది మీ బాధకి కారణమైపోయిందా లేదా? కాబట్టి సకలమపి ముద్ర, నా వేలిలా అనకుండా నన్ను నిగ్రహించు, నేను ఎప్పుడు అనేట్టు చూడు. అంటే నా కదలికలన్నీ అమ్మవారి వల్ల జరుగుతున్నాయి కాబట్టి ఇంకోరు బాధపడే కదలికెందుకు? నేను ఇలా అనవలసిన అవసరం రాకుండా అక్కడ నిగ్రహింపబడుగాక అని నేను అనుకుని అన్నాను అనుకోండి, ఇంకోలా ఉంటుంది కదా. ఇది సకలమపి ముద్రా విరచన. ఇప్పుడు కదలికలన్నీ ప్రశాంతంగా ఉంటాయి. గతి ప్రాదక్షిణ్య, కాళ్ళున్నాయి, శక్తి ఉంది కదా అని ఏమీ తోచట్లేదండి, అలా వెళ్ళొద్దాను రండి వీధి మీద పడిపోయి, ఏం తోచట్లేదు తేరగా దొరికాడు కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళిపోదామని, వాడిని చదువుకొనివ్వక, వాడిని పూజ చేసుకొనివ్వక, అంటే నా గురించి కాదు, ఎవరో పాప ఆయన ఎవడో అనుష్ఠానం చేసుకుంటుంటే ఇంక అస్తమానం వాడి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? వాడి పని ఉన్నదేమిటి? ఎందుకు వెళ్ళిపోవడం అస్తమానం అలాగే? ఓసారి మిమ్మల్ని కలుస్తూ ఉంటుండడం ఎందుకు? కలవడం అనవసరంగా, ప్రయోజనం లేకుండా, కారణం లేకుండా ఎవ్వరి సమయాన్ని నువ్వు వృధా చేయడానికి నీకు అధికారం లేదు. అలా నువ్వు అనుకుంటే నీ కాళ్ళు కదలడం ఈశ్వర శక్తి. పక్షవాతం వచ్చిన వాడు అంగుళం కదలట్లా, నీకు శక్తి ఉంది కాబట్టి కదులుతున్నావు. నీకు శక్తి అమ్మవారు ఇచ్చినప్పుడు ఆ శక్తిని ఎందుకు దుర్వినియోగం చేస్తావు? అడుగు తీసి అడుగేస్తే ప్రయోజనం ఉంటేనే కదులుతానన్నావు అనుకో, అమ్మో నా తల్లి ఇచ్చిన శక్తిని నేను ఎందుకు దుర్వినియోగం చేస్తాను, నేను వెళ్ళను, అలాగా నేను అనవసరంగా నడవను అన్నారనుకోండి, మీరు ఆ లెక్క పెట్టి అడుగులు వేశారనుకోండి, అది ప్రదక్షిణం అమ్మవారికి. మీ శక్తికి మీరు కృతజ్ఞులై ఉన్నారు కాబట్టి. గతి ప్రాదక్షిణ్య క్రమణమశన జాహుతి విధి. మీరు తింటున్నారు, తింటున్నాను అని తినేసి నేను తాగుతున్నాను అని తాగేస్తే ఏదైనా తాగేయచ్చు, ఏదైనా తినేయచ్చు. కాదు, ఈ లోపల యజ్ఞవేది ఉంది, ఇక్కడ ఒక యజ్ఞగుండం ఉంది, అందులో ఆరణిమంధనం చేశాడు ఈశ్వరుడు. నేను పుట్టగానే ఒక దివ్యమైన అగ్నిహోత్రం ఇందులో ఉంది, అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. దానికి నేతితో కలిపిన అన్నపు ముద్దతో మొదలుపెట్టి నేను ఆజ్యధారగా హవిస్సు వేస్తున్నట్టు వేయాలి.
హవిస్సు వేస్తున్నట్లు వేయాలంటే సాత్వికమైంది వెయ్యాలి. ఓం నమో నారాయణాయ స్వాహ అని సమోసా ముక్కలు విరిచి వేయరుగా. ఏది వేస్తారు? హవిస్సు చెరువు వేస్తారు, కమ్మటిది వండి వేస్తారు. కాబట్టి సాత్వికమైనటువంటి పదార్థాన్ని ఇందులోకి వేయి. నాలుక కోసం బొత్తిగా అలా ఎలా బతికేస్తామండి? ఆవకాయ తినకుండా ఉండగలమా? ఇప్పుడో ఒకసారి కొద్దిగా మెల్లిమెల్లిగా నీకు కారం అండి, అబ్బా ఏముంటుంది పళ్ళతో ఇలా పీకితే, అబ్బా పులుపు, మెల్లిగా మనసుకి బోధ చేసి అబ్బా ఏముంది అంటుంటే కొన్నాళ్ళకాయ వద్దమ్మా ఆవకాయ అంటే ఏదో వారానికో 10 రోజులకో ఓ పిసర వేసుకో. ఇది నువ్వు క్రమంగా అలవాటు చేస్తే యజ్ఞగుండం ఇక్కడ వెలుగుతోంది, యజ్ఞగుండంలో అక్కడ ఎవరో హోమం చేస్తున్నారు, నువ్వు వెళ్ళి అందులో సమిధమైపోతే పేడా పోయి సారా సీసా పట్టుకెళ్ళిపోయి పోయగలవా? మరి ఇందులో ఎలా పోస్తున్నావు ఈ హోమగుండంలో? అంటే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన భగవద్గీతలో, నువ్వు ఎలా పోసేస్తున్నావు అంటే అలా చాలామంది పోసేస్తే డబ్బులు వస్తాయనుకుని ఎవరైనా అమ్మేస్తే నేనేం చేయలేను, అదో బుద్ధి తక్కువతనం. ఇక్కడ ఉన్న హోమగుండాలు బాగుండాలని కోరుకుంటే దాని మీద ద్రవ్యం నువ్వు ఆశించకూడదు, ఈ ప్రభుత్వాలు కూడా ఆశించకూడదు. ఇక్కడ పోసేటప్పుడు ఈశ్వర హోమగుండం ఉంది అని నువ్వు పోయడం అలవాటైతే నువ్వు ఎలా పడితే అలా పోయలేవు. హోమగుండం దగ్గరికి వెళ్ళి ఎలా పడితే అలా నువ్వు వేయలేవుగా. హోమగుండం దగ్గరికి వెళ్ళి కూర్చుని హోమంలో వెయ్యాలి అంటే దానికి తగినట్టు వెయ్యాలి. ఓ పంచె కట్టుకుని పైన వస్త్రం లేకుండా ఓ తువ్వాలు వేసుకుని నువ్వు కూర్చుని కదా హోమగుండంలో వెయ్యాలి. నువ్వు పలహారం చేస్తున్నావు, భోజనం చేస్తున్నావు కాబట్టి ఓ పంచె కట్టుకుని పై వస్త్రం లేకుండా ఉత్తరీయం ఒకటి వేసుకుని కూర్చుని ఆకులో చక్కగా లోపలికి ప్రసాదాన్ని తీసుకుంటావు అప్పుడు పరిశేచనం చేసి. ఇప్పుడు నువ్వు తిన్నది హోమమైంది, నువ్వు నిత్యాగ్నిహోత్రీకుడవు, నువ్వు నిత్యం యజ్ఞం చేసిన సోమయాజీవి. దేనివల్ల? భావన చేత. గతి ప్రాదక్షిణ్య క్రమణమశన జాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ. ఈశ్వరుడివి కాకుండా ఎన్నో ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఏసీలు ఇచ్చాడు, బిల్డింగ్లు ఇచ్చాడు, పరుపులు ఇచ్చాడు, మంచాలు ఇచ్చాడు. దీనికి నువ్వేం చేస్తావు? నేల మీద పడి ఒక్కసారి నమస్కారం చేస్తున్నావు. ఈశ్వర ఇవన్నీ నీవి. ఇప్పుడు నువ్వు అనుభవించావు, దోషమేమొచ్చింది? వేదం అంగీకరించింది మంచం మీద పడుకోవడం. ఆ సుఖం ఇచ్చినందుకు, ఓ మంచం నాకు ఇచ్చినందుకు ఈశ్వరా నీకు నమస్కారం. రాత్రి పడుకుంటున్నావు, నీకు నిద్ర రావడానికి చలానా ఏమైనా కట్టొచ్చావా? ఇన్ని గంటలు నిద్ర పట్టడానికి ఏమైనా ఇంజక్షన్ చేస్తారా? నిద్ర వచ్చిందంటే ఈశ్వర అనుగ్రహం. నీకు సుఖం కలిగింది. నిద్ర పడితే అన్నం తింటావు, అన్నం తింటే నిద్ర పట్టాలి. నిద్ర రాత్రి పట్టకపోతే అన్నం అరగదు, అన్నం అరగకపోతే నిద్ర పట్టదు. కడుపు ఖాళీగా ఉందండి నిద్ర పట్టలేదంటాడు. కడుపు నిండా తినేశానండి నిద్ర పట్టింది, రాత్రి బాగా నిద్ర పట్టిందండి మంచి ఆకలేసింది అంటాడు. ఈ రెండు ఒకదానికొకటి అనుబంధం. రాత్రి నిద్ర ఇచ్చినవాడెవరు? ఈశ్వరుడు. ఆయన నీకు నిద్రాకాలిక సుఖం ఇస్తున్నాడు కాబట్టి నువ్వు పడుకోబోయే ముందు 11 మాటలు నీకు ఇష్టమైన ఈశ్వరనామని చెప్పి పడుకో. లేచేటప్పుడు మాత్రం నీ ఇష్టనామం చెప్పడాన్ని శాస్త్రం అంగీకరించదు. నేను ఒక ఉదాహరణకి శివభక్తుణ్ణి కావచ్చు, కానీ నేను శివ అంటూ లేవడాన్ని శాస్త్రం అంగీకరించదు. నేను అనకూడదు అలాగా. సృష్టిలో ఎవడైనా నిద్రలేస్తే 3 మాటలు చెప్పవలసిన నామం ఒక్కటే, శ్రీహరి 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 అంటూనే లేవాలి. అంటే జాగృత్ అంతా రక్షణ, జాగృత్ అంతా విష్ణుపరం. కాబట్టి లేస్తున్నప్పుడు 3 మాటలు శ్రీహరినామం చెప్తూనే లేవాలి భద్రత కావాలనుకుంటే. అది తప్ప మొదటి మాట నోటి వెంట ఇంకొకటి ఏది ప్రకటనంగా పైకి రాకూడదు. కాఫీ 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 అంటూ కుంభకర్ణుల్లా లేవకూడదు. శ్రీహరి 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 అన్నది మొదటి మాట నిద్ర లేవగానే. పడుకోబోయే ముందు సాధ్యమైనంత వరకు శివనామం. ఎందుకంటే ఆయన లయకారకుడు. లయకారకుడు అంటే చంపేస్తాడు అనుకుంటారు చాలామంది. లయకారకుడు అంటే చంపేయడం కాదు. స్వల్పకాలిక లయం అంటే నిద్ర ఇవ్వడం. నిద్ర సుఖం, దానివల్ల ఇంద్రియాలకు శక్తి వస్తుంది. 1 స్వల్పకాలిక లయం, 2 ఆత్యంతిక ప్రళయం. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇచ్చి మళ్ళీ పుట్టకుండా చేయడం. 3వది మహాప్రళయం. అందరూ ఈశ్వరుణ్ణి పొందాలి, పొందకుండా వాడు అలా పుడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు నన్ను పొందడు, నేనే వాడిని పొందేస్తాను. వాడికి ఎలాగో 35 మార్కులు వాడి జన్మాంతరంలో రావు. 30 వచ్చినా 5 మార్కులు మోడరేషన్ ఇచ్చి పాస్ అయిపోయావు. ఇది మహాప్రళయం అంటే. జీవులు ఈశ్వరుణ్ణి పొందకపోతే ఈశ్వరుడు మైనం ముద్దొచ్చి నల్లపూసల మధ్యలో దొల్లి అన్నింటినీ తానే అంటించేసుకున్నట్టు ఈశ్వరుడే మన్ని పొందేస్తాడు. ఇక మహాప్రళయం. ఇప్పుడు చెప్పండి, లయకారకుడైనటువంటి శివుడిలో వ్యగ్రత ఏముంది? ఎందుకు భయపడిపోవడం? లయకారకుడు అంటే లయ సుఖస్వరూపం, లయ ఈశ్వర కారుణ్య స్వరూపం. లయకారకుడైన ఈశ్వరుణ్ణి నువ్వు స్తోత్రం చేయకపోతే నిద్ర ఎలా పడుతుంది? నీకు కృతజ్ఞత అయిపోతుంది. కాబట్టి శివనామం చెప్పి పడుకోవాలి, శ్రీహరినామంతో లేవాలి.
ఇప్పుడు అలా నిద్రపోయావు, నిద్రా సమాధి స్థితి, సమాధి అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇది వైరాగ్య పాశంబులం చుట్టి ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నిర్వహిస్తున్నాడు. నేనున్నాను, నాతో పాటు ఇంకోడు ఉన్నాడు, వాడంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో సంతోషంగా ఇద్దరం కలిసి ఉద్యోగం చేస్తున్నాం. వాడికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడా? వాడు వెళ్ళిపోతాడు అంతే. అయ్యయ్యో వాడు విశాఖపట్నం వెళ్ళిపోతున్నాడండి, నేను ఉండలేనండి, నేను కూర్చోలేనండి, నేను పని చేయలేకపోతున్నానండి అంటే, అయితే నువ్వు రిజైన్ చేసి ఇంటికి పోతే నేను తీసేస్తా ఉంటారు అంటారా? అనరా? ఏం చేస్తామండి, ట్రాన్స్ఫర్లు తప్పవని సరిపెట్టుకుని నువ్వు అప్పుడప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ నీ ఉద్యోగం నువ్వు చేసుకోవాలి. వాడిచ్చిన ఆర్డర్కి నువ్వు ఇంత లోబడిన వాడివి, ఈశ్వరాజ్ఞ ప్రకారం కుటుంబంలో కూడా కదలికలు ఉంటాయి అని నువ్వు అంగీకరించగలిగితే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. నీ భార్య కూడా ఇంకోళ్ళ ఇంట్లో పుట్టి నీ పక్కకు వచ్చి నీ దగ్గర ఉంది, అందువల్ల కదా నీ సంసారం వచ్చింది. నీ కూతురికి పెళ్లి చేసావు, వెళ్ళిపోతుంది అల్లుడి దగ్గరికి. ఓ బెంగ పెట్టుకుని గుండెలు బాధ వేసుకుని మా అమ్మాయి వెళ్ళిపోయిందండి, నాకు అసలు ఇంకా నేను పురాణం చెప్పలేనంటే. నీ కొడుకు పెద్దవాడయ్యాడు, ఉద్యోగం వచ్చిన వాడు వెళ్ళిపోతాడు, రేపు వాడికి పెళ్ళి అవుతుంది, వాడి కుటుంబం వాడిది, వాడి కొడుకులు వాడి కూతుళ్ళు వాడి దగ్గర ఉంటారు. నువ్వు పెద్దవాడిపోయిపోయి నువ్వు ఈశ్వరుడిని పట్టుకో, నీకు లేకపోతే ఈశ్వరుడు లేడు, బెంగెందుకు? ఈశ్వరుణ్ణి పట్టుకో, ఇంకా నువ్వు ఈ ఈశ్వరుడి వైపుగా ప్రస్థానం చెయ్యి. ఇది మనసుకి ఎప్పటికప్పుడు ఆలంబన ఇవ్వడానికి మీ పనులు ఎందుకు మానుకోవడం? మీరేం చేస్తున్నారో అది చెయ్యొచ్చు, కానీ మూలం ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉంటే చాలు. ఇప్పుడు ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసం పూర్తి చేసేస్తా. నేను మొదట ప్రారంభం చేసినప్పుడు ఏం చెప్పా? మనసుకి ఆటోమేషన్ ఉందని చెప్పాను, అది దీన్ని యాంత్రీకరిస్తుందని చెప్పాను. యథార్థం దీన్ని యాంత్రీకరించి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఆయన జీవన్ముక్తుడైపోతున్నాడని గుర్తేమిటంటే, ఆయన భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నాడని గుర్తేమిటో తెలుసా? ఆయన మనసు ఆయన ప్రయత్నం లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ఇలా స్మరణ చేశాడనుకోండి, ప్రతిదానికి ఈశ్వరుడితో ముడేస్తున్నాడు, అలవాటైపోయింది. అది ఎలాంటిదంటే పసిపిల్లాడు లాంటిది. మీరు ఎందులో జాయిన్ చేశారో అదే చదువుకుంటుంది. అదేం చేస్తుంది? అన్నిటికీ ఈశ్వరుణ్ణి తలుచుకుంటుంది. మీరు వెళ్ళి కూర్చున్నారు ఒక్కరు, లేకపోతే ఏ ప్యాసింజరో ఎక్కి వెళ్తున్నారు, అలా కిటికీలోంచి చూస్తున్నారు, ఏదో చిన్న గుడి గోపురం కనపడింది మీకు రైల్లో వెళ్ళిపోతూ. మీకు కిందటి నెలలో వెళ్ళొచ్చిన శ్రీశైలం గుర్తొచ్చింది. మీ మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? కన్నుకి చూడడం ధర్మం, రైల్లో వెళ్ళిపోతుంటే చెట్లు కనపడుతుంటాయి, కానీ కన్ను చూస్తుంటుంది. మనసు ఏం చేస్తుందంటే డిటాచ్ అయిపోతుంది, విడిచిపెట్టేస్తుంది. శ్రీశైలంలో మహాద్వారం, అందులోంచి మీరు ప్రవేశించి లోపలికి వెళ్ళడం, పెద్ద శలగల బసవన్న, ఆ నంది, ఇది కదా కలియుగాంతంలో రంకె వేస్తాడంటారు. ఎంత నంది! కొంచెం ముందుకెళ్ళి ఎడంచేతి పక్కన కృష్ణానది గుండం, అందులోంచి నీళ్లు తీసి కదా మల్లికార్జునుడికి అభిషేకం చేస్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళి కుడి చేతి పక్కన మంటపంలోంచి లోపలికెడితే ఇంకొక నంది, ఆ నంది శృంగములలోంచి చూస్తే చిన్ని శివలింగం. నేను ఇలా దోషిడి బోర్లు ఇస్తే ఎలా ఉంటుందో అంత శివలింగం. మీరు పట్టుపంచ కట్టుకొని ఉత్తరీయం వేసుకుని, లేకపోతే ధావళి కట్టుకుని ఉత్తరీయం వేసుకుని శ్రీశైలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీ చెయ్యి ఇలా పెడితే అందులో ఇమిడిపోయేటంతటి చిన్ని లింగం. మీ భార్య పక్కన కూర్చుని మీకు అన్ని వరుసగా బంగారు పాత్రల్లో అక్కడ అలా సర్దేస్తే మీరు కూర్చుని మహన్యాసం చేసుకుని ఆ పాల పాత్ర తీసుకుని మీరు ఆ శివలింగం మీద ఎత్తి ఇలా అడుగున మట్టు పట్టుకుని బంగారు గిన్నెకి ఇలా పోస్తున్నారనుకోండి, నల్లటి శివలింగం మీద ఇలా ధారపడిన చోటేమో నల్లగా కనపడుతూ చుట్టూ దోమతెర కట్టినట్టుగా పాలధార ఇలా పడిపోతుంటే, పానవట్టం అంతా తెల్లటి పాలు అక్కడక్కడక్కడక్కడ గతుకుల్లో నిలబడిపోతే, మీరు మళ్ళీ శుద్ధ జలపాత్ర తీసుకుని ఇలా చేసేస్తుంటే శివలింగం నల్లగా అయిపోయి పాలన్నీ కడుక్కుపోతాయి. మళ్ళీ మీరు ఇలా పెరుగు తీసుకుని ఇలా పోస్తుంటే ఆ పెరుగు ముద్దలు ముద్దలుగా శివలింగం మీద ఉండి చుట్టూ మాత్రం ముద్దగా పెరుగు నిలబడిపోతాయి. మీరు మళ్ళీ కాస్త శుద్ధజలం తీసుకుని ఎడంచేత్తో ఇలా పోస్తూ కుడి చేత్తో పానవట్టం కడిగేసి మళ్ళీ తేనె తీసుకుని ఇలా పోస్తుంటే ఎర్రటి తేనె ఏదో గాజుగుడ్డలా పల్చగా ఉన్నటువంటి ఎర్రటి బట్ట మీద వేసుకుంటే ఎర్రగా కనపడుతున్నట్టు, ఎర్రటి బట్ట పల్చటి బట్ట కప్పినట్టు తేనె శివలింగం అంతా కప్పేస్తే జిగురుగా, మీరు ఆ పాత్ర పక్కన పెట్టి ఖాళీ పాత్ర ఒకటి తీసుకుని శివలింగం కింద నుంచి చెయ్యి ఇలా అంటే కొంత తేనె మీ చేతిలోకి వస్తే ఆ తేనె మీరు ఈ పాత్రలో పోసి అంచుకి చెయ్యి ఇలా అని మళ్ళీ నేతి పాత్ర తీసుకుని ఇలా నెయ్యి పోస్తే పచ్చటి నెయ్యి శివలింగం అంతా పట్టేస్తే, మీరు ఇలా ఇంకో పాత్రతో నీళ్లు తీసిపోసి శివలింగాన్ని చేత్తో పట్టుకుని ఇలా ఇలా అంటే ఆ నెయ్యి అంతా చేతికి అంటుకుని జిగురు అయిపోయి తర్వాత పంచదార పాత్ర తీస్తున్నప్పుడు అది
తడబడితే జారుతుంటే గట్టిగా పట్టుకుని మీరు ఆ పంచదార పోద్దామంటే బుళక్కన పడిపోతుంది. అందుని పడిపోకుండా ఇలా 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 అంటుంటే పంచదార కొంచెం 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 పడి శివలింగం మించి అంతా కింద పడి చుట్టూ చేరి శివలింగం మీద ఇంత పంచదార ఉండిపోతే మీరు ఇలా అని ఇలా తీసుకుని ఆ చేతికి వచ్చినటువంటిది పట్టుకుని పాత్రలో వేసి మళ్ళీ నీళ్లు తీసి శివలింగం మీద పోస్తే ఆ తర్వాత మామిడి పళ్ళ రసం, అరటి పళ్ళ రసం, పక్కన అర్చకులందరూ కూర్చుని నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అని నమకచమకాలు చెప్తుంటే అభిషేకం చేసేసి బిందెతో శుద్ధజలం తెచ్చి పానవట్టం అవన్నీ పోసేసి శుభ్రంగా కడిగేసి మంచి అంచు పట్టుపంచి ఒకటి మంచి బట్ట ఒకటి శివలింగానికి కట్టి దానికి గంధం పూసి దానికి చక్కగా ఇంత కుంకం బొట్టు పెట్టి ఇన్ని అగరత్తులు తీసి ఇలా ధూపం చూపించి ఈ బంగారు పళ్ళెల్లోని భార్య చక్కగా రంభా ఫలం స్వాదుదం అంటారు. ఒలిచేసిన అరటిపళ్ళు, బత్తాయి తొనలు, మామిడి పళ్ళు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే మీరు చేతిలోకి కమండలం తీసుకుని ఇలా నీళ్లు పోసుకొని ఇలా చల్లి సత్యం తర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు ఓం ప్రాణాయ స్వాహ అని చూపిస్తూ ఉంటే ఈశ్వరుడు అమ్మవారు 2 మామిడి పండు ముక్కలు తింటే స్వామి మెల్లిగా తినండని మధ్య మధ్య పానీయం సమర్పయామి బంగారు పాత్రలో నీళ్ళు ఇస్తే ఓ 2 గుటకలు తాగి అక్కడ ఉన్న అరటిపండు ముక్క నోట్లో వేసుకొని తిని బాగుందో కోటేశ్వరరావు అరటిపండు ఎక్కడ తెచ్చావు అని ఆయన తిని కాస్త తేనె తాగాక స్వామి మళ్ళీ నీళ్లు తాగండి నీళ్లు ఇస్తే ఆయన గడగడ నీళ్లు తాగుతూ ఉంటే గరళకంఠుడి యొక్క కంఠం ఆ నీలకంఠం ఇక్కడ కొద్దిగా ఇలా కదులుతుంటే అమ్మవారి కంఠానికి ఇక్కడ గంధం రాసుకుని 3 గీతలతో ఉన్నటువంటి అమ్మవారి కంఠం గుటుక్కుని మింగుతున్నప్పుడు ఇక్కడ ఇలా కదులుతుంటే తల్లి సంతోషంగా మీ వంక చూసి ఇలా అన్నప్పుడు ఆవిడ తాటంకములు ఊగి ఆవిడ బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటే తెల్లటి శివుడు ఎర్రటి అమ్మవారి పాదములు చూసి పొంగిపోయి ఆ మంజీరములు చప్పుడవుతుండగా పాదపీఠం మీద పెట్టి ఆ పాదద్వంద్వానికి నమస్కారం చేసి నీరాజనమిచ్చి మీరు కూర్చుని సంతోషపడిపోతుంటే ఆ నీరాజనపు వెలుగుల్లో శివలింగాన్ని చూస్తుంటే టికెట్ అన్నాడు అనుకోండి, టికెట్ కలెక్టర్ ఇలా మీరు చూసి ఉండండి అని పరిస్థితి ఇస్తారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మనసు? మళ్ళీ వెనక్కి వచ్చింది. కారణం బంధమోక్షయోహో. ఇప్పుడు మల్లికార్జునుడు మీ ఖాతాలో నా ఖాతాలో శ్రీశైలంలో అభిషేకాన్ని వేసేసాడు. ఎందుకో తెలుసా అండి? వెళ్ళామా మనం శ్రీశైలం? వెళ్ళాం. ఎలా? మనసుతో వెళ్ళిపోయాం. మనసు మిమ్మల్ని ఉద్ధరించగలదు, దీంతో వెళ్ళలేనివి వెళ్ళేటట్టు చెయ్యగలదు, దీంతో చెయ్యనివి చేయించగలదు. మీరు శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా దానికి అలవాటు చేయకపోతే పనికి మాలిన వాటి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసి పాడు చేయగలదు. మీరు ఎలా పెంచారో అలా పెరుగుతుంది. మీ ఇంట బిడ్డను ఎలా పెంచుతారో మీ మనసును అలా పెంచాలి, అలా శిక్షణ ఇవ్వాలి. కాబట్టి ఇది నిజాయితీతో చెప్తున్నాడు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము దొంగన్ పట్టి వైరాగ్య పాశంబులన్ చుట్టి బిగించి నీ చరణ స్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. ఇది అత్యంత ప్రయోజనాత్మకమైన పద్యం. మన జీవితాల్ని మార్చుకుని మన మనసుని సంస్కరించుకోవడానికి పూజ వచ్చింది తప్ప పూజ అన్న యాక్షన్ చేసి పాడైపోమ్మని కాదు. కాబట్టి మనసుని నిగ్రహించుకోవడం, నీకు లోపల నువ్వు జవాబుదారీగా నువ్వు అలా ఉంటున్నావా అన్నది చూసుకోవడం, ఋషిప్రోక్తమైన విషయాలు వినడం, మనసుని మార్చుకోవడం, దానికి సాధన చేయడం అత్యంత శక్తివంతం. దాని చేత ఈశ్వరుణ్ణి చేరుతారు. దానివల్ల మీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. మనసుని తిట్టకూడదు. మనసుని మీరు ఎలా వాడుకుంటున్నారు అన్న దానివల్ల ఉదాహరణ ఉంది. కత్తిపీట లేని ఇల్లు ఉండదు. మీ ఇంట్లో పసిపిల్లాడికి చేయి తెగిపోతే కత్తిపీట తప్పు కాదు, కత్తిపీట పిల్లాడికి అందేటట్టుగా ఉంచిన మీ తప్పు. అది మనసు ఉండడం తప్పు కాదు, మనసుని ఎలా ఉపయోగించుకోవాలో చేత కాకపోవడం మీ తప్పు. దానికి ఉన్న ఆటోమేషన్నే యాంత్రీకరించగలిగిన శక్తిని బలంగా మీరు వాడుకుంటే అది మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెడుతుంది, ఎంతైనా ఉద్ధరిస్తుంది. మీకు అది చేత కాకపోతే పూజలో కూర్చున్నా పనికి మాలిన చోట్లకి వెళ్ళి మిమ్మల్ని దొంగం చేస్తుంది, పాపం మూటగట్టిస్తుంది. కాబట్టి మనః నమః, తాబేటిని తిరగేయడం నేర్చుకో. ఎక్కడికి పెట్టాలో మనసును అక్కడ పెట్టు, నువ్వు ధన్యుడవైపోతావు. ఇది నేర్పడానికి ధూర్జటి కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ పద్యం చెప్పి
ఈశ్వరా నాకు అనుగ్రహించమని అడిగాడు. ఇది మనం చెప్పుకున్నప్పుడు ఈశ్వరుడు మనకు అదే అనుగ్రహిస్తాడు. కాబట్టి మనందరం కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి త్రికరణ శుద్ధమైన భక్తిని పొందేటటువంటి అనుగ్రహము పరమేశ్వరుడి చేత కటాక్షింపబడుగాక అని ఆయన్ని ప్రార్థన చేస్తూ ఇవాల్టితో కాళహస్తీశ్వర శతకం మీద, అంటే 100 పద్యాలు నువ్వు చెప్పావా అని అడక్కండి, అంత సమయం లేదుగా. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఒక్క మాట ప్రయత్నపూర్వకంగా నమ్మి చెప్పుకున్నది సమస్త కోరికలు తీరుస్తుంది. నా చేతనైనంత ఈశ్వరుడు పలికించినంత చెప్పగలిగాను. ఈ పూటతో కాళహస్తీశ్వర శతకం మీద ప్రసంగాలు పూర్తయిపోయాయి. సాయంకాలం ఈశ్వరుడు అనుగ్రహించి షట్పది పూర్తి చేయించుగాక. ఈసారి పర్యటనకి ఇవాళ సాయంకాలం చేయబోయే ప్రసంగం ఆఖరి ప్రసంగం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరా